Yeah, exactly. I am from Old City. సో ఈ మాయా ఇన్ యూఎస్ అంటే మీ మాయా అంటే నిక్నేమా లేదా మీ పేరు? అది ఫ్రెండ్స్ ఎట్లుంటారో తెలియదు, సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి. ఒక యూఎస్లో ఒక మాయల ప్రపంచం ఉంది. అమెరికాలో దుండుగుల కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు చనిపోయాడు. The death of 2 Indian students studying in the United States. As Rangareddy district was shot dead when robbed part-time in US. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థిని దుండగుడి కాల్పుల్లో మృతి చెందింది. గత కొన్నేళ్ల నుంచి అమెరికాలో చనిపోతున్న తెలుగు వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. కొడతారు బ్రో, వచ్చి గన్లు పెడతారు లిటరల్లీ. నేను చూసినా కదా, వాడు 2 పంచులు కొట్టినాను. మిమ్మల్ని కొట్టినా? ఈ ఇంటర్వ్యూ ఎందుకు తీస్తున్నామంటే ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ ప్లానింగ్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్, వాళ్ళకి చాలా విషయాలు అనేది అవేర్నెస్ ఉండాలి. అరే ఆడ అన్నీ ఉన్నాయి భయ్, పైసలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది, దోస్తులు అందరూ ఉన్నారు, మనశ్శాంతి లేదు. మస్తు సంపాదించుడు. అందరూ ఏమనుకుంటారు అంటే అరే ఆడు పోయిండు 2.5 లక్షలు 3 లక్షలు సంపాదించుడు, పడుకునేటప్పుడు హ్యాపీగా వండుకుని ఏదో ఒక టెన్షన్. పొద్దున పార్ట్ టైం గురించి ఏదో తిట్లు. నా కొడుకు ఆడ జాబ్ చేస్తాడు, జీతం ఎంత 5 లక్షలు. అమ్మో 5 లక్షలు వస్తున్నాయి, మరి దాని వెనకాల ఎన్ని ఖర్చులు అవుతున్నాయి? ఇప్పుడు నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా ఈ టాపిక్ గురించి. మీకు, రమాబాయ్కి, నవీన్ గోల్డెన్ బాయ్కి, మీ ముగ్గురికి జరిగిన గొడవ నిజమా, లేకపోతే మీరు పబ్లిక్ని పిక్చర్లు చేసి ఫాలోవర్స్ కోసం ఏమైనా ఈ స్టంట్లు ఏమైనా చేసిరా? రామబాయ్ ఒక మాట అన్నాడు, రే మాయా నువ్వారా ఇది, నన్ను ఇంత మోసం చేస్తావారా? ఏది పడుతుంది అనేసిండో ఏమైందో మనకు తెలియదు. ఆయనకి ఏం కావాలంటారా, మనం ఏం చేసినామంట, మేమేం తప్పు చేసినాము, తీసేమని చోటు నేను కావాలంటే నేను బతిమలాడతా పిల్లగానికి. హీస్ లిజనింగ్, వాడు వింటున్నా మాటలు. మేము మాటలు వింటుండు పక్కకే లేదు. నువ్వు ఎందుకు పెడతావు, ఎందుకు తీస్తావురా? మనోడు ఎట్లుండి తెలుసా, ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే రామాబాయ్ మంచిగా చేసిండు. సో అమ్మాయిలు మన ఇండియన్స్ ఎవరైతే మాస్టర్స్కి వెళ్తున్నారో యూఎస్కి, వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని తెలిసింది. అల్కాగా దొరికింది అనుకో అమ్మాయి, బోలా బాలా అంట చూడు, మమ్మీ డాడీ దొరికింది అనుకో, ఆ పిల్లని వాడేస్తారు. నేను పార్ట్ టైం సెట్ చేస్తా, 3,000 కాదు 3,500 ఇస్తా. ఎంతో మందిని చూసిన క్లబ్స్లలో తెలుగు అమ్మాయిలే వచ్చి ఎవరెవరితో పాకిస్తానీ ముస్లిమ్స్ ఫారినర్స్తో డేట్ చేయడానికి ఫారెన్ మనుషులకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ టాక్స్. సో ఈరోజు మన ముందు చాలామంది గుర్తుపట్టేస్తారు, పాపులర్లీ నోన్ యాజ్ మాయా ఇన్ యూఎస్. సో ఈ ఇంటర్వ్యూ ఎందుకు తీస్తున్నామంటే ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ ప్లానింగ్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్, వాళ్ళకి చాలా విషయాలు అనేది అవేర్నెస్ ఉండాలి. స్టూడెంట్సే కాదు, పేరెంట్స్ కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏం బాగాలేవంట. సో అండ్ అట్లనే పార్ట్ టైం గురించి కూడా సో మనం మాట్లాడుతున్నాం ఈరోజు. సో హాయ్ అన్న. హాయ్. సో ఫస్ట్లీ అండ్ ఆల్సో మనకి మీకు, రామబాయ్కి, నవీన్ గోల్డెన్ బాయ్కి మీ మధ్య గొడవలు అండ్ బెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ నేను మీ పేరుతో, మీ మాయా ఇన్ యూఎస్, సో ఈ మాయా ఇన్ యూఎస్ అంటే మీ మాయా అంటే నిక్నేమా లేదా పేరు? అది లేదు, బేసిక్గా నా పేరు వచ్చేసి సాయిదీప్. ఓకే, మా ఇంట్లో పెట్టిన పేరు చోటు అని పెట్టినారు. నేను మాయా ఇన్ యూఎస్ అని ఎందుకు పెట్టుకున్నా అంటే యూఎస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు ఒక ముందు పేరు ఉండే. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఇట్లా చేసినప్పుడు ఓల్డ్ సిటీ గాయ్ ఇన్ యూఎస్ అని పెట్టుకున్నా. దాని తర్వాత నేను కొంతమందిని అప్రోచ్ అయిన తర్వాత అరే వీడియోస్ బాగుంటాయి, మరి నేమ్ ఏంటి అంటే నేను చెప్పడానికి అదే అయిపోయింది, అరే ఓల్డ్ సిటీ గాయ్ ఏంది అని చెప్పి కొంతమంది నన్ను సజెస్ట్ చేసినారు, అరే పేరు చేంజ్ చేయని చెప్పి. సరే ఏం చేద్దాం అంటే మాయా అని చెప్పి నాకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది టెక్నో. ఓకే, సో అందులో మాయా అంటే అవును మాయా, ఓ యూఎస్లో ఒక మాయల ప్రపంచం ఉంది అంటే ఏంది మాయల ప్రపంచం అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఓడి మోసం చేస్తాడో తెలియదు, ఫ్రెండ్స్ ఎట్లుంటారో తెలియదు, సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, ఒక మాయల ప్రపంచం అని చెప్పి మాయా ఇన్ యూఎస్ ఏంటంటే మాయల ప్రపంచం ఇది యూఎస్ అనేది. సో దాన్ని బట్టి నేను అట్లా పెట్టుకున్నా. ఓకే, మీరు ఫస్ట్ ఓల్డ్ సిటీని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నారా యూఎస్లో? యా ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఎప్పుడైతే కంటెంట్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక ఓల్డ్ సిటీ గాయ లాగానే బయటికి తీసుకెళ్లాలని ఉండే. నా కంటెంట్ ఏదైతుందో ఓల్డ్ సిటీ కంటెంట్. నేను హైదరాబాద్కి సంబంధించిన రీల్స్ చేసిన, డ్యాన్స్ వీడియోలు చేసిన, బోనాల పాటలు ఆడినా. సో అట్లా ఏమున్నాయి, ఇప్పుడు ఈవెంట్స్ కూడా చేసిన. అది కూడా ఏంది ఓల్డ్ సిటీ పాటలు. యూఎస్లో ఒక క్లబ్లో ఓల్డ్ సిటీ పాటలు ఇప్పటివరకు ఎవరు ప్లే చేయలే. ఓకే, సో నేను అట్లా గుంజుకొద్దామని నా ఇంటెన్షన్స్ ఉండే. అది చేయాలని చెప్పి నాకు ఒక కాన్సెప్ట్, ఓల్డ్ సిటీ కల్చర్ని మనం చూపించాలి. అందుకోసం మనం ఓల్డ్ సిటీ కంటెంట్ని
సెలెక్ట్ చేసుకున్నాం అట్లా. ఓకే, ఇప్పుడు మీరు యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేసారు. సో యాక్చువల్లీ మీరు యూఎస్ ఎందుకు వెళ్దాం అనుకున్నారు? మీ మోటివ్ ఏముండే? లేకపోతే మీరు ముందే ఇండియాకి వచ్చేద్దామనే ప్లాన్ ఏమైనా ఉండనా, లేకపోతే ఎట్లుండే మీకు? లేదు, బేసిక్గా నాది ఏముండే అంటే, నా మైండ్ థాట్ ఎట్లుండే అంటే, సరే బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత చాలా ఇయర్స్ నాది వేస్ట్ అయిపోయినాయి. ఇట్లనే ఫ్రెండ్స్ అని స్నూకర్ అని తిరుగుకుంటే ఇట్లా చాలా వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఏమనుకున్నా అంటే, యూఎస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నా అంటే పేరెంట్స్ వల్ల. ఇప్పుడు చాలామంది ఎట్లుంటుంది, ఏ పేరెంట్స్ అయినా ఇప్పుడు ఎవరు చూడు యూఎస్ ఫస్ట్ ఏముంది, టాప్ నెంబర్ 1 కంట్రీ యూఎస్. ప్రతి ఫ్యామిలీలో, ఇప్పుడు నా ఫ్యామిలీలో చూస్తే చాలామంది యూఎస్లో ఉన్నారు. సేమ్ మా మమ్మీ డాడీ కూడా అదే, అరే వీళ్ళు యూఎస్ పంపించాలి, సెటిల్ అవుతాడు, సంపాదిస్తాడు. సేమ్ అదే మోటో. చుట్టాలు వెళ్ళినారు, చుట్టాలు అబ్బాయిలు పిల్లలు ఉన్నారు, నా కొడుకు ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పి పంపించారు. సరే మనము కొన్ని రీజన్స్ వల్ల, కొంతమంది వల్ల నేను అటెంప్ట్ చేసిన. బై గాడ్స్ గ్రేస్ ఎట్లా మనకి కిస్మత్ ఏమో తెలియదు. నా ముందట 7-8 మందికి రిజెక్ట్ అయింది. మంచి మంచి థింగ్ ఉన్న వాళ్ళకి కూడా రిజెక్ట్ అయింది. ఓకే, మనం ఏం ప్రిపేర్ కావాలి, ఏదో ఫ్లోలో పోయినాం. ఒకటే క్వశ్చన్ అడిగింది, వై యూఎస్ అని అడిగింది. నేను ఏదో ఫ్లోలో ఏదో చెప్పిన, ఇచ్చింది. చలో అట్లా వెళ్ళిపోయినాం, ఆ ఫ్లోలో వెళ్ళిపోయినాం. దాని తర్వాత నేను సెటిల్మెంట్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలని లేదు. నేను మాస్టర్స్ కంప్లీట్ చేయాలి, మమ్మీ డాడీ గోల్ ఉండే. సో అది అనుకొని వెళ్ళిన. దాని తర్వాత చాలా అయినాయి లైఫ్లో. సో నాకు చాలామంది అడిగినారు, ఇప్పుడు వచ్చినాక కూడా చాలామంది అడుగుతారు, అరే ఎందుకు వచ్చేసినావు, అంత మంచి లైఫ్, అంత క్లిక్ అయినావు, ఇన్ఫ్లుయెన్సర్ థింగ్లా క్లిక్ అయినావు, మళ్ళీ యూఎస్కి నుంచి ఇండియాకి ఎందుకు వచ్చినావు? నాకు అనిపించింది, అరే ఆడ అన్నీ ఉన్నాయి భయ్, పైసలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది, దోస్తులు అందరూ ఉన్నారు, మనశ్శాంతి లేదు. పడుకునేటప్పుడు హ్యాపీగా వండుకుని ఏదో ఒక టెన్షన్, పొద్దున పార్ట్ టైం గురించి ఏదో తిట్లు, పొద్దున ఒకటి రాడు, ఒకటి మిస్ అయింది, అది మిస్ అయింది, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఆడ. ప్రతిరోజు అనుకుంటారు మస్తు సంపాదించుడు. అందరూ ఏమనుకుంటారు అంటే, అరే ఆడు పోయిండు 2.5 లక్షలు 3 లక్షలు సంపాదించుడు. దానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. ఓ రూమ్ తీసుకోవాలంటే మినిమం $500. ఎగ్జాంపుల్, నా పే $3,000, 500 దానికి. నార్మల్గా తిరగాలంటే నడవలేము, బండ్లు ఉండవు, కారు కొనాలి. నార్మల్ కారు కొన్నా నువ్వు $500 నుంచి $800 నువ్వు కడతావు. ఏంది మంత్లీ ఇంత అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నేను అంతా పెట్టే మా స్తోమత లేకుండే మా డాడీ కార్ ఇప్పియండి. సో ఏ స్టూడెంట్ కన్నా ఇది 100% మ్యాండేటరీ కార్. ఆడికి ఎంత ఒక 1000 వెళ్ళిపోయినాయి. గ్రాసరీస్, ఇప్పుడు మన ఫుడ్, డ్రెస్సింగ్, షాపింగ్, బేసిక్ నీడ్స్ అవన్నీ ఒక 400-500 ఆడబోతాయి. కానీ షోకు ఉంటుంది, ఇంకా తాగుడు, దావత్లని అవన్నీ 2000 అయిపోతాయి. మిగిలింది ఎంత? $1000. ఫోన్ బిల్ వెళ్తుంది, వైఫై బిల్ వెళ్తుంది, యూటిలిటీ బిల్ వెళ్తుంది. అన్ని బిల్లులు వెళ్ళినాక మా అంటే నువ్వు 40,000 50,000 సంపాదిస్తావు. దానికి మించి ఏముండదు. అందరూ అదే ఫోబియాలో ఉంటారు, అదే వాడు పోయిండు సంపాదిస్తుండు డబ్బులు. ఇప్పుడు మీరు చెప్పేది పార్ట్ టైం ప్లస్ మాస్టర్స్ వాళ్ళకా, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకా? పార్ట్ టైం, ఓన్లీ స్టూడెంట్స్ పార్ట్ టైం లైఫ్లో. ఇప్పుడు నేను స్టూడెంట్కి వెళ్ళిన ఆ టైంలో ఇది వస్తుంది. సో ఒకవేళ సెటిల్డ్ అయ్యి జాబ్ కొట్టిన తర్వాత అది వేరే సినారియో ఉంటుంది. ఒకవేళ నీకు జాబ్ వచ్చింది, బేసిక్ జాబ్ ఎట్లా అంటే 4,000 నుంచి 5,000 6,000 8,000 $10,000 వరకు ఉంటుంది. బేసిక్ అయితే 4,000 ప్లస్ వస్తాయి. సో అది చూసుకుంటే ఎట్లా అంటే ఒక 2,000 ఖర్చులకు పోయినా 2,000 మిగులుతాయి. అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు ఏదైనా సంబంధం వచ్చినా ఏమన్నా, నీ కొడుకు ఏం చేస్తున్నా అంటే ఏమంటారు, నా కొడుకు ఆడ జాబ్ చేస్తుండే, జీతం ఎంత? 5 లక్షలు. అమ్మో 5 లక్షలు వస్తున్నాయి ఆయనకి. మరి దాని వెనకాల ఎన్ని ఖర్చులు అవుతున్నాయి, ఎన్ని వెళ్ళిపోతున్నాయి, వాడు ఎన్ని మిగిలిస్తుండు. సో అది ఫండా. అంటే మీకు థాట్ లేకుండా నేను యూఎస్లోనే సెటిల్ అయ్యి అక్కడే జాబ్ చేసి అక్కడనే సెటిల్ అయిపోదామని? నేను చెప్తున్నా, ఇట్స్ అ మ్యాజిక్ మిరాకిల్ నా లైఫ్లో. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, మా అక్క బావ అక్కడ ఉంటారు, మా అన్నయ్య, నా ఫ్రెండ్స్, నా బీటెక్ ఫ్రెండ్స్ అందరు అక్కడనే సెటిల్డ్. అక్కడ వెళ్ళాలని ఉండే. ఇంకా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అరవింద్ అని చెప్పి, వాడు ఏదో ట్రై అయ్యి ఇట్లనే కూర్చున్నాం, ఇట్లా దోస్తాన్లో కూర్చొని, అరే చెయ్యి అప్లై చేసి చూద్దాం, నేను కూడా అప్లై చేస్తున్నా అంటే అప్లై చేసిన. అది బై కిస్మత్లో పడ్డది. సో నాకు మంచి ఆపర్చునిటీ ఉండే బై, టు బి ఫ్రాంక్. నేను ఇంకా వెళ్ళినుంటే, ఇంకా ఉంటే నేను ఇంకా డబ్బులు సంపాదించి ఇంకా ఉంటుండే. కానీ నేను ఇవన్నీ మిస్ అవుతున్నా. ఏంటంటే నాకు ఫ్యామిలీ, నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎప్పుడు పని చేసేటోని కాదు. మా పేరెంట్స్ ఎట్లా అంటే ఫుల్ లాడగా పెంచారు. ఎంత తప్పు చేసినా ఏం చేసినా నాకు తెచ్చి పెడుతుండే. మా ఇంట్లో ఉన్నా లేకున్నా, పరిస్థితి బాగాలేకున్నా కూడా తెచ్చి పెడుతుండే. అట్లాంటి స్టేజ్లో నేను ఆడికి పోయిన తర్వాత లైఫ్ ఏందో నేర్చుకున్నా బై. ఈ మోసాలు చేసి వాడుకొని వదిలేయడం. అంటే ఇప్పుడు నేను ఒక ఈవెంట్స్ దాంట్లో పోయినా, నీకు చెప్పిన లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఈవెంట్స్ దాంట్లో ఫుల్ సపోర్ట్ చేసిన, ఏం ఎక్స్పెక్ట్ చేయండి. చికాగోలో ఈవెంట్ స్టార్ట్ చేస్తుండే. అంటే ఈవెంట్స్ అంటే వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి నేను రూపాయి తీసుకోకుండా 3 months నా జాబ్లో నుంచి డబ్బులు పెట్టి పార్ట్ టైంలో ఒక 2 days డబ్బులు వచ్చిన అది సేవింగ్ చేసుకొని, నాకు కార్ రాదు, క్యాబ్ వేసుకోవాలి, పోవాలి, ఫ్రీగా టికెట్లు అమ్మాలి, అందరినీ గ్యాదర్ చేయాలి. నన్ను చూసి వచ్చేటోళ్ళు ఉంటుండే కొంతమంది, అరే మాయాబాయ్ ఉంటాడు, అరే మాయా. ఇప్పుడు నేను ఎట్లా అంటే నాకు యాక్టింగ్ అనేది ఉండదు భయ్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేది నాకు ఎప్పుడు లేదు లైఫ్లో. ఈరోజు ఉంటుంది, రేపు పడిపోతుంది. ఎన్నెన్నో యాప్స్ వెళ్ళిపోయినాయి. ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఒక చిన్న థింగ్ అనిపిస్తుంది. ఎట్లా అంటే రెస్పెక్ట్, నాకు ఒక రెస్పెక్ట్. నన్ను ఎట్లా అంటే
పైసలతో కొనలేరు మనుషులు. నేను పైసలకు వాడా, నాకు ప్రేమతో వాడతాను. నేను వాడు రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ పాలసీ ఉంటుంది కదా. సో అట్లాంటి థింగ్ నుంచి నేను పుట్టి పెరిగినాను. సో మీరు వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ప్రమోట్ చేసారు ఈవెంట్స్లో? బయట టికెట్లు అమ్మినా. ఓకే, మీరే నిల్చొని ఓకే ఫ్రీలో టికెట్స్ అమ్మినా. ఒక ఏంటంటే అన్న వాళ్ళు చూసుకుంటారు, ఒక డే మనకు ఆపర్చునిటీ వస్తుంది. కానీ నాకేం తెలిసిందంటే వాడుకొని పక్కకు పెడతారు. ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడు కొత్త బకరాలు వస్తుంటారు, కొత్త మేఘాలు వస్తుంటాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు, కొంతమంది క్లిక్ అవుతారు. వాళ్ళని ఇట్లా వాడుకుంటారు, వాళ్ళకి అవసరానికి వాడుకుంటారు. రేపు అది చేద్దాం, నీకు అది చూపిస్తా, నేను అట్లా సెట్ చేస్తా, ఇట్లా సెట్, మస్తు మాటలు చెప్పారు నాకు కూడా. కొంతమంది అయితే క్లబ్బే పెడదామని చెప్పారు, నాకు మేనేజర్ చేస్తా అని చెప్పారు. అన్ని పెద్ద పని అయిపోయినాక పక్కకు జరిపేసి. సో మిమ్మల్ని కూడా వాడుకొని పక్కకు పెట్టి మంచిగా నీట్గా వాడుకున్నారు. సరేనా, ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ పర్సూ చేస్తున్నారో లేదా దే ఆర్ ప్లానింగ్ టు గో మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్దాం అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి అండ్ పేరెంట్స్కి తెలవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి, అండ్ ఆల్సో అక్కడ పార్ట్ టైమ్స్ అసలు ఉన్నాయా లేవా, అసలు దీని మీద ఒక క్లారిటీ కావాలి మా అందరికి స్టూడెంట్స్కి. మెయిన్లీ స్టూడెంట్స్ కోసం ఇది ఒక మీరు ఎల్ఎస్ వచ్చారు కాబట్టి మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ మీద. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాకు చెప్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది? సో బేసిక్గా ఏముంటుందంటే ఏ స్టూడెంట్ అయినా బీటెక్ అయిపోతుందంటే నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? సొసైటీ అట్లా అయిపోయింది. నీ ఫ్రెండ్స్ అయినా నెక్స్ట్ ఇప్పుడు బీటెక్ అయిపోతుంది, నెక్స్ట్ ఏం చేస్తావు? తల్లిదండ్రులైనా బయటి దేశానికో. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంటికి ఒకటి పోతుండు. సో అట్లా ప్రతి ఒక్కరి ఇంట్లో పంపిద్దాం అనుకుంటారు. ఎస్పెషల్లీ యూఎస్కి ఏంటంటే ఇప్పుడున్న సినారియోలో ప్రతి ఒక్కరు ఒక 2018 కరోనా ముందు డబ్బులు లోన్ తీసుకొని ఒక 20 లక్షలు 30 లక్షలు లోన్ తీసుకొని ఆడికి వెళ్ళి పార్ట్ టైంలో చేసుకొని కట్టుకుంటుండే. గట్టి హార్డ్ వర్క్ చేసి 12 గంటలు 14 గంటలు 16 గంటలు 18 గంటలు చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నా రూమ్మేట్స్ ఉన్నారు. అంటే ఏంటంటే కష్టపడి లోన్ క్లియర్ చేసుకొని నీట్గా వాళ్ళ ప్రాసెస్కి వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏముంది ఆడ సినారియో, పార్ట్ టైమ్స్ లేవు. నాకే 6 నెలలు టైం పట్టింది, నేను 6 నెలలు ఖాళీగా ఉన్నా. మొత్తానికే పార్ట్ టైమ్స్ లేవు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ 2017 పాస్డ్ అవుట్, మాస్టర్స్ 18 పాస్డ్ అవుట్, 19, 20, 21 వీళ్ళు ఉన్నారు కదా, జాబ్ మార్కెట్ బాగాలేదు. వాళ్ళు ఏమైపోయినారంటే బయటికి మార్కెటింగ్ చేసే టైంలో పార్ట్ టైమ్స్ నడవవు, పార్ట్ టైం వదిలేసుకోవాలి. మార్కెటింగ్ చేయాలంటే సిస్టమ్ ముందర పొద్దున 10 నుంచి ఈవినింగ్ 6 వరకు కాల్స్ తీసుకొని రెజ్యూమెల్ ఫార్వర్డ్ చేసి ఇంటర్వ్యూలు ఇచ్చి అట్లా చేస్తే వస్తుంది. పార్ట్ టైం వదిలేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది సినారియో, ఈ స్టూడెంట్స్ ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో పాస్ట్ ఒక 2 ఇయర్స్ వదిలేసి ముందు ఉన్నారు కదా పాస్డ్ అవుట్ వాళ్ళు ఫార్వర్డ్ వెళ్తలేరు. ఈ పార్ట్ టైంని ఫుల్ టైం లాగా చేసుకున్నారు. అర్థమవుతుందా? ముందు ఎట్లా ఉంటుండే, ఇంకో స్టూడెంట్స్ వచ్చారు, వీళ్ళు పార్ట్ టైం చేసుకున్నారు. పార్ట్ టైం అయిపోయినాకేంది జాబ్, కొత్త స్టూడెంట్స్ వస్తారు, ఆ పార్ట్ టైం వెళ్ళే జాబ్ ఉంటుంది, వెళ్ళిపోతారు కదా వాళ్ళు ఇలా నిరికిస్తుండే. సో ఇది అయిపోయినాక సేమ్ ఆ ప్రాసెస్ వస్తుండే, స్టెప్ బై స్టెప్ చైన్ సిస్టమ్. నాది అయిపోయింది, నేను మాస్టర్స్ అయిపోయింది, నేను ఇంకో 50 నా మామూలు పెట్టించిన. సో అట్లా ఇప్పుడు అట్లా లేదు. ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో మార్కెట్ బాగాలేక సెటిల్డ్ ఉన్నారు, అక్కడనే ఫుల్ టైం లాగా చేసుకుంటున్నారు. సో అది ఇంకోటి మెయిన్ రీజన్ ఏం తెలుసా, పేరెంట్స్ తప్పు చేస్తున్నారు ఇక్కడ. నిజం ఇది చెప్పాలి ఇది, ఎందుకంటే పేరెంట్స్ ఇప్పుడు ఏంది ఫోబియా, నా కొడుకు వెళ్ళాలి, పైసలు ఫుల్ సంపాదించవచ్చు అని చెప్పి ఒక ఉన్నది, సంపాదించారు కూడా, పైసలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వైట్ కాలర్ జాబ్ కొడితే వస్తాయి. ఇప్పుడు అదే లోన్ తీసుకోవాలి. చాలామంది ఏం తప్పు చేస్తున్నారు తెలుసా, లోన్ తీసుకొని పార్ట్ టైం మైండ్ సెట్ పెట్టుకొని పోతున్నారు. పార్ట్ టైంలో సంపాదించుకోవచ్చు, నా కొడుకు కట్టేస్తాడు. పోయి దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ బ్రో, నేను వెళ్ళినప్పటి నుంచి నాకు తెలిసిన మటుకు ఒక 50 నుంచి 100 మంది కానీ హెల్ప్ చేసి ఉంటా పార్ట్ టైం విషయంలో. ఓకే, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న టైంలో చాలా హెల్ప్ చేసి ఉంటా. ఒక టైంకి వస్తే నాకే రాలేదు, 6 నెలలు ఖాళీగా ఉన్నా. నేను బతిమలాడుకున్నా ఓనర్లని, రెస్టారెంట్ ఓనర్లని, క్లబ్ ఓలని, అన్న ఎవరైనా ఉంటే చూడండి అన్న, ఒక్క హెల్ప్ చేయండి అన్న. చేస్తాం, ఫోన్ చేస్తాం, రేపు చెప్తా అంటారు. కానీ ఇప్పటివరకు నన్ను టచ్ చేసింది లేదు, ఏం లేదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే పార్ట్ టైం మైండ్లో పెట్టుకొని మాత్రం యూఎస్కి వెళ్ళదు. ఇప్పుడైతే పార్ట్ టైమ్స్ లేవు. ఇంకోటి ఏంది, ట్రంప్ వచ్చిండు, పట్టుకుంటున్నారు, రిటర్న్ పంపిస్తున్నారనే న్యూస్ కూడా మనకి వస్తుంది. రిటర్న్ పంపిస్తున్నారు కాదు, ఆల్మోస్ట్ 80,000 నుంచి 1,00,000 దాటిపోయింది. అందరికి తెలిసిన సినారియో ఏంటంటే ఒక ఫ్లైట్ వచ్చింది, 200 మందిని పంపించారు. అప్పుడు ఏమైంది, న్యూస్ ఛానల్స్ అంతా ఓవర్ అయిపోయినాయి, భయపడిపోయారు, ప్యానిక్ సిచ్యువేషన్ అయిపోయింది, మొత్తం హల్చల్ అయిపోయింది ఇండియా. అరే నా కొడుకు పార్ట్ టైం చేస్తాడు, ఏమవుతుందో అని. వీడు ఏం చేసినంటే మన టర్మ్స్ ఇండియాకి యూఎస్కి బాగున్నాయి కాబట్టి లోపల చాలా అయితే ఎందుకంటే నేషనల్ ఇష్యూ ఇది, దాన్ని పక్కకు జరుపుకొని లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇప్పుడు డిపోర్ట్ చేసినారు.
ఆల్మోస్ట్ 80,000 స్టూడెంట్స్ 80,000 ప్లస్ డిపోటేషన్ అయిపోయింది ఇప్పటికి. వచ్చేసారు ఇండియాకి. ఇండియాలో ఉన్నారు ఎంతో మంది. ఇప్పుడు కర్మాన్ ఘాట్లు ఉన్నారు, మన చతిర్నాకలో ఒక అమ్మాయి వచ్చింది మొన్ననే. అన్న ఏం అర్థమైతలేదు, మార్టిగేజ్ చేసి పోయింది ఆ అమ్మాయి. అయ్యో, ఇల్లు ఒకటే బిడ్డే, ఆ ఇద్దరు బిడ్డలు పెళ్లి చేయాలి. ఈమె ఏం చేసింది, ఇక్కడ ఏదో కంపెనీలో వర్క్ చేసి సింక్రోనియా సంథింగ్ కంపెనీలో పనిచేస్తుంటే 40,000 50,000 సుకూన్ ఉండే లైఫ్. ఇల్లు మార్టిగేజ్ చేసి ఆడికి పోయి 7 months చేసి మాస్టర్స్ ఫీజు 12 లక్షలు కట్టి దొరికి ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? సరే, ఇప్పుడు సింపుల్గా స్టూడెంట్స్ వెళ్దామనే థాట్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పేది సింపుల్గా బ్రీఫ్గా చెప్పేయండి. ఒకటి, వెళ్ళాలా వద్దా? వద్దు. పార్ట్ టైం చేసి నేను సంపాదించుకొని కట్టుకుంటా అంటే వద్దు. పోండి, ఎప్పుడు పోవాలి. 100% కంట్రీ యుఎస్ అనేది బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నేను చెప్తున్నా కదా, తెలిసి వస్తుంది ఆడ ఉండే విధానం కానీ, మనుషులు ఎట్లుంటారో, వాళ్ళు తిరిగే వాల్యూ అని అంటారు, వాళ్ళు తిరిగే విధానము, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేది. పైసలని వాళ్ళు ఎట్లా తెలుసా, పైసలని పేపర్ల లెక్క చూస్తారు. ఆడ నిజం చెప్తున్నా, నేను చూసింది ఏంది తెలుసా, పైసలకి కార్లకి డబ్బులకి రెస్పెక్ట్ ఇయ్యరు, మనిషికి రెస్పెక్ట్ ఇస్తారు. వాల్యూ అనేది మనిషి మాటకి రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇందులో ఏం తెలుసా, పోవచ్చు యూఎస్కి 100% వెళ్ళొచ్చు. ఏ మైండ్తో వెళ్ళాలంటే, నా కొడుకు పోయిండు, వాడు మంచి మాస్టర్ చేసిండు, చదువుకున్నాడు, ఓ మంచి కాలేజ్లో చదువుకున్నాడు, అసైన్మెంట్స్ వాడు ఓన్గా చేసిండు, అప్పుడు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసు. ఇప్పుడు ఏమైంది, 90% స్టూడెంట్స్ అందరూ అసైన్మెంట్ బయటనే ఇండియా నుంచే చేస్తారు. అంతెందుకు, నేను కూడా ఇండియాలోనే చేయించిన. $200 ఇస్తారు, 2 సబ్జెక్టులు చేస్తారు. ఓవన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. మాస్టర్స్ అయిపోతుంది అట్లా చేసి, టోపీ పెడతారు, ఇంట్లోకి ఇన్విటేషన్ ఇస్తారు, ఖుషి ఉంటుంది. దాని తర్వాత ఏంది, ఏం లేదా ఆడ, నీ సబ్జెక్ట్ లేదు, నువ్వు ఏం చేస్తావు పోయి? నెంబర్ ఆఫ్ పీపుల్ కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పీకేసారు. ఇప్పుడు మార్కెటే లేదు. ఇప్పుడు పోయి ఏం చేస్తారు అంటే, ఈడ కూడా బతకచ్చు కదా, అదే 30 లక్షలు 30-40 లక్షలు పెడతారు. అదే ఇన్వెస్ట్మెంట్ ఈడ చేసినా కూడా, ఏదో ఒక బిజినెస్ బ్యాంక్లో డిపాజిట్ చేసినా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అడిగి పోయి పెట్టే బదులు ఓవర్ పోవాలంటే టాపర్స్ పోవాలి పోయి. ఇప్పుడైతే మంచి చదువుకున్నాడు, మెరిట్ స్టూడెంట్స్ పోతేనే లైఫ్. లేదు అన్న అనుకో, ఇదే ఫోబియల్ అని అనుకో, అది ఫ్రీడమ్ కంట్రీ, ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఓకే, అట్లా ఖరాబ్ అయిపోతారు. మాట్లాడదాం దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైతే యూఎస్లో సెటిల్ అయిపోయారో, ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఉంటారో, మన ఇండియన్స్ కొత్తగా ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు? మనోళ్ళే అని చూస్తారా, లేదంటే వాళ్ళని మీరు చెప్పండి ఎట్లుంటుంది అక్కడ సిచ్యువేషన్? అంటే అది ఎట్లుంటుంది అంటే, బేసిక్గా నేను ఎట్లా పోయినా అంటే, నేను ఫ్రెండ్స్ దగ్గరకు పోయినా. నా ఫ్యామిలీలో కూడా ఆల్మోస్ట్ నాకు 40 నుంచి 100 మంది నా ఫ్యామిలీ దగ్గర వాళ్ళు ఒక 15-20 మంది. వాళ్ళు ఎట్లుంటుంది అంటే, సెల్ఫిష్ అయిపోతారు భయ్. ఇప్పుడు నేనైనా సరే, నా వర్క్, నా పైసా, నా ఇల్లు బస్ అంతే, పట్టించుకోరు. కొంతమంది ఉంటారు మంచోళ్ళు, అయ్యో పాప మన ఆదుకునేటోళ్ళు ఉంటారు. ఐ గాట్ ఎ ఇప్పుడు ఒక అన్న ఉండి, ఇప్పుడు మా అన్న రమణన్న అని ఉంటాడు, వాళ్ళ తమ్ముడు చిరంజీవి అన్న, మాకు రిలేటివ్గా అదేం కాదు, చిన్నప్పటి నుంచి పెరిగినాం వాళ్ళ ముందు. ఆయన ఒక్కడు పట్టించుకున్నాను. 2 yearsలో ఎంతైతే ఫేస్ చేసినో, ఎనీ టైమ్ హీస్ టు బి దేర్. ఏ ఫ్యామిలీ ఎవ్వడు రాడు, మనం ఓన్ కష్టపడాలి, ఇండిపెండెంట్గా పోతేనే బతుకుతారాడ. ఇప్పుడున్న సినారియోకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, హిందూ కమ్యూనిటీ అంత వరస్ట్ కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ లేదు యూఎస్లో. ఓకే, అది ఎందుకు చెప్తున్నా అంటే, గుజరాత్, పంజాబీ, ముస్లిమ్స్ ఇప్పుడు మన వాళ్ళు ఎంత చూపిస్తారు హ్యూమానిటీ, మనం అందరం ఒకటి, తెలుగు వాళ్ళం ఒకటి, రాముడు, అదే సనాతన ధర్మం, మనం అందరం ఒకటి ఉండాలని. ఆడెంత వరస్ట్ సినారియోలు చూసినా అంటే, మొన్న రీసెంట్లీ ఏమైంది, ఒక అమ్మాయి, 2 రూమ్మేట్స్ అమ్మాయిలు గొడవపడి పార్ట్ టైం ఇంట్లో కొట్లాటైంది, ఏదో సంథింగ్ గొడవైంది, ఇష్యూ అయిందంట. ఆ అమ్మాయి ఏం చేసింది, ఐస్ వాళ్ళకి కాల్ చేసి చెప్పింది పిల్ల పార్ట్ టైం చేస్తుందని చెప్పి. ఆ పిల్లని పార్ట్ టైంలో పట్టించి ఆమె ఇండియాకి వచ్చింది. అది న్యూస్లో కూడా వచ్చింది. అంటే అంత క్రూయల్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లుంటుంది అంటే, వీళ్ళు మస్తు హెల్ప్ చేస్తారు. ఒకప్పుడు చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తుండే, అండ్ అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ ఫ్రీగా పెట్టి చేస్తారు. మనల్ని ఎట్లుంటారు, ఎర్ర బయటికి అన్నీ తెలుసుకోగానే నువ్వేంద్రా బాయ్ నాకు చెప్పేది అన్నట్టు అవుతుంది. అట్లా ప్రతి ఒక్క నోట్తో నేను చాలా మటుకు స్టూడెంట్స్ గురించి చెప్తుండే. నేను ఐ యూస్ టు రిక్వెస్ట్, ఇట్లా పెట్టి దండం పెట్టి అడుక్కుంటుండే, అన్న ఇప్పుడు సినారియో బాగాలేదు, ప్లీజ్ హెల్ప్ చేయండి. కొంతమంది నన్ను చూసి వీడియోలు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి నీకేమైనా కావాలన్నా, కొంతమంది స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇచ్చి పెట్టుకున్నారు. అమ్మాయిలకి నాతో అయింది, నేను ఏం చేసినా తెచ్చి పెట్టుకున్నాను. అట్లా కొంతమంది ఉన్నారు. మిగతా అంటావా స్క్రాప్. సరే, ఇప్పుడు అమ్మాయిల టాపిక్ వచ్చింది. సో అమ్మాయిలు మన ఇండియన్స్ ఎవరైతే మాస్టర్స్కి వెళ్తున్నారో యూఎస్కి, వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని తెలిసింది పార్ట్ టైం విషయంలో. ఓకే, సో దాని మీద మీరు ఏమంటారు?
అంటే చాలా ఇష్యూస్ అయినాయి, మేజర్ ఇష్యూస్ అయినాయి. అవి పేరెంట్స్ కూడా తెలియాలి. మీ అమ్మాయిలు కానీ ఎవరైనా పంపిస్తే మీకు కూడా అవేర్నెస్ ఉండాలి పార్ట్ టైం విషయంలో. సో చాలా జరుగుతున్నాయని నేను విన్నాను. అది మీకేమన్నా తెలుసుంటే ఆ అమ్మాయిల విషయంలో అట్లాంటివి ఏమైనా జరిగినవి చెప్పండి ఒకసారి. యా, నేను చెప్పగలుగుతా ఈ విషయంలో 100% నేను చెప్పగలుగుతా. ఆల్రెడీ చెప్పిన ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా ఇప్పుడు నీకు చెప్తున్నా. ఏంటంటే అమ్మాయిలు తెలిసి తెలియక పేరెంట్స్ డ్రీమ్ కోసం ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా అయిపోయినారంటే ఇండిపెండెంట్గా బతకడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు, డిపెండెంట్ పడతలేరు. బాయ్ ఫ్రెండ్ ఉన్నా వాడు వదిలేసి పోతాడు, ఏదో ఒకటి అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఓన్ది బిల్డ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు యూఎస్కి వెళ్తారు. ఆడ సినారియో ఎట్లుంటుంది అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అమ్మాయి, ఆమెకు ఫరక్ పడదు. ఎవరైతే ఇట్లా మార్టిగేజ్ చేసి గరీబోల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిలు ఉంటారు చూడు, వాళ్ళే పోతారు పార్ట్ టైమ్స్కి. ఓకేనా, కొంతమంది ఉంటారు అంటే మనం చేసుకోవాలి బలిసిన వాళ్ళు కూడా, ఒకవేళ మంచి పైసలు ఉన్న వాళ్ళు కూడా నాందేని కష్టపడాలి, నేను ఓన్గా బిల్డ్ చేసుకొని నాందేని కాలేజ్ ఫీజు కట్టాలని చేస్తారు. వాళ్ళు అది వెళ్ళని గుడ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అమ్మాయిల విషయంలో అమ్మాయికి పార్ట్ టైంలు లేవు. ఒకవేళ పార్ట్ టైం నిజంగానే కావాలన్నావు అనుకో, అమ్మాయి మంచిగా ఉంది అనుకో, ఇన్ని చూసినా బ్రో అమ్మాయిలని అడుగుతారు ఫిజికల్ థింగ్కి. వస్తావా పార్ట్ టైం కోసం? పార్ట్ టైం నేను పార్ట్ టైం సెట్ చేస్తా, 3,000 కాదు 3,500 ఇస్తా, 3,500 ఇప్పిస్తా. మేనేజర్స్ ఉన్నారు నాకు, కొంతమంది వీడియోలు కూడా చేసినారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ వీడియోలో ఏంటంటే అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి పడుకోవడానికి మాతో పడుకుంటే మేము జాబ్స్ ఇప్పిస్తాం. అమ్మాయిలకి పార్ట్ టైం జాబ్ కోసం కమిట్మెంట్ అడుగుతారు. ఇంకా ఇంట్లో ఎట్లుంటాయంటే అమ్మాయిలను చాలా హెరాస్ చేస్తారు పార్ట్ టైంలలో. ఒక అమ్మాయి మంచిగా చేస్తుంది, అమ్మాయి బాగుంది, గుడ్ లుకింగ్ ఉంది, మంచిగా చేస్తుంది, జర మెల్ల ఆమెకు ప్రమోషన్ వచ్చింది అనుకో, ఈ ఆడోళ్ళే ఒరువరు. అట్లా ఉంటుంది చూడు, 2 కొప్పులు ఒక దగ్గర ఉండవు, 100 జుట్లను ఒక దగ్గర ఉంటాయి. సేమ్ ఇదే సినారియో. ఇంకోటి ఏం తెలుసా, ఆడ ఫ్రీడమ్ ఎక్కువ పోయి ఏమంటారు, హల్కాగా దొరికింది అనుకో అమ్మాయి, బోలా బాలా అంటారు చూడు, మమ్మీ డాడీ దొరికింది అనుకో, ఆ పిల్లని వాడేస్తారు. అది ఎట్లా వాడతారో చెప్తా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఇంకోటి ఏంది, ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఫ్యామిలీ దగ్గరకు పంపించడానికి ఆలోచించారు, తెలిసిన అబ్బాయిలు తెలిసిన మనుషుల దగ్గరికి పంపించాలని ఆలోచించారు. అరే ఆన్లైన్లో పరిచయం అయ్యారు, ఏది వీసా ఇంటర్వ్యూకి పోయారు, సేమ్ కాలేజ్, టెలిగ్రామ్లో ఫ్రెండ్స్ అవుతారు, ఒకటే రూమ్ తీసుకున్నాం అంటారు. వాడు ఏంది, వాడు ఎట్లా అంటాడు, వాడి పాస్ట్ ఏంది, అవేం తెలుసుకోరు. కలిసి ఉన్నారా ఫస్ట్ నెల అంతా సంక్రాంతి సినిమాలానే మంచిగా కలిసి ఉంటారు. దాని తర్వాత ఏమవుతుంది అనుకున్నావు, మెల్లగా కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. ఒక అండర్స్టాండింగ్తో ఉంటే ఓకే, ఇంకా వేరే నడుస్తుంది. కొంతమందికి తాగే అలవాటు ఉంటుంది అమ్మాయిలకు. ఇప్పుడు ఆ పిల్ల ఉంది, ఒక పిల్ల, ఆమె ఎట్లా అంటే డీసెంట్ ఫ్యామిలీ, ఆమె పూజలు పునస్కారాలు ఇవి, వీళ్ళంతా క్లబ్బింగ్ కల్చర్ తాగుతున్నారు. ఆమెకు ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది, అరే వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎందుకు, నాకు ఫ్రీడమ్ ఉంది. మెల్లిగా తాగుడు అలవాటు, మెల్లగా షోకులు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గర్ల్స్, తెలుగు అమ్మాయిలు ఉన్నారు డాలస్ చూసిన, డ్రగ్స్ తీసుకుంటారు బ్రో, గంజాయి కొడతారు, డ్రగ్స్ తీసుకుంటారు, స్నాట్ చేస్తారు. హోలీ ఈవెంట్లో నేను చూసిన స్టాండప్ చేసిన తర్వాత. డ్రగ్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రజెంట్ గర్ల్స్కి అయితే సేఫ్టీ లేదంటారా? 100% లేదు. పార్ట్ టైం విషయంలో కాదు, యూఎస్లోనే సేఫ్టీ లేదు. ఓకే, సేఫ్టీ ఉంది, తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి స్ట్రీట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా ఉన్నారు, మా తెలిసిన వాళ్ళు ఇక్కడ తిరగడానికి భయపడతారు. ఎవరైనా అన్న వాళ్ళు చూస్తారు, చెప్తారు ఇంట్లో అని. ఆడ ఫ్రీడమ్ బ్రో, కుక్కను కూడా పట్టించుకోరు, ఆడ ఎవరు పట్టించుకోరు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఒకటే, మమ్మీ నేను బయటికి వెళ్తున్నా, ఫ్రెండ్స్ పార్టీ ఉంది, నేను మార్నింగ్ చేస్తా అంటే నాన్న జాగ్రత్త అని అంటారు. ఆ పిల్ల ఏడిపోతుంది, నీకేం తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్ మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, పేరెంట్స్కి ఎట్లా ఆ అవేర్నెస్ ఎట్లా ఇవ్వాలి? నేను అదే చెప్తున్నా కదా, తెలిసిన వాళ్ళ దగ్గరకు పంపించాలి. యూఎస్లో తెలిసిన వాళ్ళ దగ్గరకు పంపిస్తే వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఇప్పుడు నేనున్నా, ఒక తెలిసిన మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ బిడ్డ వచ్చింది నా దగ్గరికి పంపించినారు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ బిడ్డ నా దగ్గరికి వచ్చింది. నేను ఏమైనా తప్పు చేస్తే ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది? మీకే. మా ఫాదర్కి. మా డాడీ ఊరుకుంటాడా? గలీజ్ అయిపోతాం. ఆ భయానికన్నా వెనకకు ముందడుకుంటాం. ఇంకో పోయి ఏదున్నా మనం లాయల్గా ఉంటే కరెక్టే ఉంటారు, లేదు మన మైండ్ సెట్ గలీజ్ ఉందంటే అమ్మాయిని ఖరాబ్ చేసేస్తారు. ఎంతో మందిని చూసిన క్లబ్స్లల్లో తెలుగు అమ్మాయిలే వచ్చి ఎవరెవరితో, పాకిస్తానీ ముస్లిమ్స్, ఫారెన్ వాళ్ళతో ఆడ నేను చూసింది ఏం తెలుసా, మన తెలుగు అమ్మాయిలు ఫారినర్స్తో డేట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు, ఫారెన్ మనుషులతోటి. ఆడ ఎట్లుంటారు వాళ్ళు, ఇప్పుడు సెలబ్రిటీస్ ఎట్లుంటారు, మన మహేష్ బాబు ఎట్లుంటారో ఆడ ఆల్మోస్ట్ 90%. నేను చికాగోలో ఉంటుండే, అక్కడ వైట్స్ మొత్తం అట్లనే ఉంటారు, ఆ బాడీ కానీ మొత్తం ఫిట్నెస్ ఎక్దమ్ పాష్ ఉంటారు. వీళ్ళు ఉత్తిగా అట్రాక్ట్ అయిపోతారు. అరే ఎప్పుడు చూడండి పిల్లరా భయ్, ఈ అమ్మాయి మంచి ఉంది, వాడు ఏదో నవ్వి స్మైల్ ఇచ్చి చేసి వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు, లెట్ హ్యావ్ లైక్ వెళ్దామా ఏమైనా కిస్ అని చెప్పి డైరెక్ట్ అడుగుతారు. అది తప్పు కాదు, అక్కడ నీకు
ఇప్పుడు నీకు ఇష్టం లేదన్నప్పుడు నాకు ఇష్టం లేదని చెప్తే వెల్ అండ్ గుడ్. ఆ అమ్మాయి సరే నచ్చి వెళ్ళిపోతారు. మొన్న అయింది ఏమైంది, ఒక అమ్మాయిని చంపేసారు, చనిపోయింది. ఏమైంది, ముంచి చంపేసినారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటున్నారు. అదేమైంది ఆ దేవునికి తెలుసు. షీ వాజ్ డ్రంక్, తెల్లంతో పోయింది. ఆడ ఏమైందో తెలియదు, ఆడ గొడవ అయిందా, ఆడ మన జరిగిందా తెలియదు. సో అట్లా ఆల్మోస్ట్ 1.5 ఇయర్లా నేను చూసింది రఫ్ ఫిగర్ వేసింది 60 నుంచి 70 మంది స్టూడెంట్స్ చచ్చిపోయారు. ఓకే, ఓన్లీ స్టూడెంట్. బయటకు వచ్చింది ఇదంతా మొత్తం ప్రతి నెలకి 2 ప్రతి మంత్లో ఒకడు మిస్సింగ్, ఒకడు చచ్చిపోవడం, ఇదే ఓన్లీ స్టూడెంట్సే. అది ఎక్కడైతున్నాయి ఇవన్నీ పార్ట్ టైమ్స్. అర్థమవుతుందా? ఇప్పుడు అంటే పార్ట్ టైమ్స్ అనేది అంత భయంకరంగా ఉన్నాయి యూఎస్లో. కొడతారు బ్రో, వచ్చి గన్లు పెడతారు లిటరల్లీ. నేను చూసినా కదా, నేను బూస్ట్ మొబైల్లో పనిచేస్తాను, వాడు 2 పంచులు కొట్టినాను. మిమ్మల్ని కొట్టిండు మా ఒక ఆయన నాతో పాటు చేస్తుండే, నా కొలీగ్ ఒక అన్న ఉంటాడు, పేరెందుకులే అని. ఆయన కత్తి తీసుకొని మొత్తం చేసి ఫోన్ వాళ్ళకి పగలగొట్టి ఆ బూస్ట్ మొబైల్ ఉన్న ఫోన్లను ఎత్తుకుపోయి కొట్టి కిందేస్తాన్ని వెళ్ళిపోయాడు. ఆయనకి ఇవన్నీ పెంట చేసుకోవాలని లేదు. ఆయన మంచి ఒక ఏమంటారు ఇంట్లో ఏదంటే పార్ట్ టైంలో చేసుకుంటాడు. ఆయన జాబ్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆడ కూర్చొనే చేసుకుంటాడు. ఆయనకి ఇవన్నీ పెంటలేదు, అలా వైఫ్ని తెచ్చేది ఉంది. మళ్ళీ అజైలం వేసి అవన్నీ నాకు వద్దురా నాయన పంచాయతీ అని చెప్పి. హీస్ ఫ్రమ్ బిలో లో క్లాస్. పోలీసులు వ్యవస్థ అదంతా ఇట్లా పోలీసు వాళ్ళు పట్టించుకోరు మొత్తం. తెలుగు ఇండియన్స్ లైట్ వాళ్ళకి అంటే చాలా చిన్న చూపు తెలుగు అంటే చిన్న చూపు. యాక్సిడెంట్లు అయితే ఎంతో మంది వస్తారు, పట్టించుకోరు. ఇప్పుడు ఒక కేసు అయింది, ఒక ఆమెను గుద్ది చంపేసి వెళ్ళిపోయినారు. 2.5 years కొట్లాడారు. ఏముంది అది కేసు? క్వశ్చన్ మార్క్. చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు మన చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే లిటరలీ మొత్తం డ్రగ్స్లు ఉంటారు బ్రో. ఇప్పుడు డ్రగ్స్ గురించి వస్తుంది. మన ఇండియన్స్ చాలా మంది డ్రగ్కి అడిక్ట్ అయిపోయి రోడ్ల మీద పడుకోవడం, మొత్తం చాలా విధాలుగా చెడిపోతున్నారని విన్నాం, తెలిసింది. చాలామంది ఉన్నారు అట్లా కూడా. అసలు దాని మీద ఏంది, అసలు డ్రగ్స్ ఏంది, వీళ్ళ అంటే ఇల్లీగల్ అక్కడ మొత్తం ఎట్లా జరుగుతున్నాయి అక్కడ అసలు? అది ఎట్లుంటుంది అంటే స్ట్రీట్కి ఒక స్మోక్ షాప్ అనేది ఉంటుంది. నీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది అలా. నీకు వీడ్ దొరుకుతుంది. మా ఫ్రెండ్స్, నా రూమ్మేటే పనిచేస్తాడు. ఓకే, డ్రగ్స్, వీడ్, గమ్మీస్. ఇప్పుడు మన చాలామంది తెలుగు అమ్మాయిలు గమ్మీస్ వేసుకుంటారు. అది ఎట్లా అంటే గమ్మీస్ ఏంది అది అంటే ఇట్లా నీకు ఎట్లా అంటే జెల్లీ టైప్ ఉంటుంది. ఓకే, అది ఎట్లా అంటే నీకు వన్ డే నీకు మొత్తం నువ్వు ఇంకా ట్రాన్స్లో బతుకుతావు. అది ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళు అమ్మాయిలు మొత్తం ఇదే. వాసన రాదు, స్మెల్ రాదు, ఎంజాయ్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ ఎంత లీగల్ అంటే, నువ్వు ఇప్పుడు పోలీసు వాడు వచ్చింది, పోలీసు వాడిని బయట కూడా కొట్టచ్చు, పోలీసు వాడిని మీద కూడా ఊదచ్చు. ఈజ్ అ ఫ్రీడమ్ బై. లీగల్ అంటే ఏదైనా చేసుకోవచ్చు. అవును, నాకు మూడు బాగాలేదు, నేను స్మోక్ చేస్తున్నా. ఆ ఫ్రీడమ్ వల్లనే మన ఇండియన్స్ చాలామంది, మెయిన్లీ తెలుగు వాళ్ళు చాలామంది చెడిపోతున్నారు అని టాక్. 100 గుజరాత్ వాళ్ళకి డ్రగ్స్ దాంట్లో జోలికి పోరాలి. గుజరాత్, పంజాబీ, దే విల్ ఓన్లీ గో ఫర్ ఆల్కహాల్. వాళ్ళకి ఎట్లా అంటే పైసలు, కార్లు, బిజినెస్లు, వీటికి అడిక్షన్ వాళ్ళు. పంజాబు వీళ్ళు. మన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా, మొత్తం ఈ డ్రగ్స్, ఈ పార్టింగ్ లైఫ్ ఇక్కడ వరకే. అక్కడికి ఆగిపోతారు. మన వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి, పెద్దగా వెళ్ళాలని ఉండదు, అక్కడక్కడ వరకే. సో అట్లా. సో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిందా? నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో, మీ సర్కిల్లో, మీ యూఎస్ సర్కిల్లో తెలుగు నాకు తెలిసిన దాంట్లో అయితే ఒక బ్రదర్ ఉన్నాడు, మన ఫిలిడెల్ఫియాలో ఉంటుండే. నేను అక్కడ పార్ట్ టైం చేసినప్పుడు వాడు వేరే సేమ్ ఓనర్ వేరే దాంట్లో పనిచేస్తుండే. ఆడ ఎట్లా తెలుసా, వాడి బ్రేకప్ సేమ్ అదే వీడు ఆ అమ్మాయి కోసం యూఎస్కి వచ్చిండు. షీ కాట్ రెడ్ హ్యాండెడ్ విత్ వేరే పర్సన్. 4 ఒకటే ఇల్లు, 3 అబ్బాయిలు ఒక పిల్ల, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక రూమ్, 2 అబ్బాయిలు ఒక రూమ్. ఓకే, సంథింగ్ హ్యాపెండ్, దొరికిండు. వాడు పిచ్చోడు అయిపోయింది. డైలీ మెల్లగా వీడ్ అలవాటు చేసుకుండు, మెల్లిగా స్నాట్ అలవాటు చేసుకుండు. అది పౌడర్ ఏదో గుంచుడు, అది పేపర్, అది కొడుతుంది, అది లైన్స్ చేస్తాడు, అది అలవాటు చేసుకుండు. వాడు ఎట్లా అయిపోయాడు అంటే మొత్తం ఎడిక్ట్ అయిపోయి పిచ్చోడు అయిపోయాడు. వాడిని రీసెంట్లీ రిహాబ్లో వేసి ఏదేదో చేసి మొన్న ఒక 10-15 days కింద వచ్చింది. వీళ్ళకి అలవాట్లు యూఎస్ వాళ్ళు చేస్తారా, వీళ్ళే అడిక్ట్ అయిపోతారు, ఆ డిప్రెషన్లో అడిక్ట్ అయిపోతారా? ఇప్పుడు నేను ఒక దగ్గర ఉన్నా, మోటల్ అన్న, నాకు ఫ్రెండ్స్ ఎవరు, డైలీ వచ్చే కస్టమర్సే. ఓకే, రెగ్యులర్ కస్టమర్ ఆడ. ఇప్పుడు ఓయో ఎట్లా సేమ్ మోటల్ అనేది అట్లా వస్తారు, ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు మాట్లాడుతూ 2 రోజులు మాట్లాడుతూ ఇంకా అట్లా. ఇంకా నాకు కొన్ని రోజులు 15 days తర్వాత నాకు మందు తేవడం అలవాటు చేసి వచ్చి, ఇగో అరే మాయా మందు తాగు, అరే ఫుడ్ తిను, అట్లా వాన్ కూడా అలవాటు అయ్యారు.
వాడు మెల్లగా వీడు అలవాటు చేసుకోండి. ఒకడు ఆంటోనీ అని ఉంటుండే, వాడు ఎప్పుడు మా దగ్గరనే వస్తుండే, చుట్టుపక్కల ఎప్పుడు ఆడనే ఎవరు అమ్మాయి వస్తే అట్లా అన్నట్టు ఉండే. వాని వల్ల వానికి అలవాటు అయ్యి మొత్తం వాని లైఫ్ స్పాయిల్ చేసుకోండు. 60-70 లక్షలు తెచ్చి మంచిగా ఉండే అబ్బాయి, రెడ్డిస్ అబ్బాయి, స్మాష్ అయిపోయింది మన పని. ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి వీళ్ళందరూ రూమ్లో ఉంటారండి. ఇప్పుడు ఈ అమ్మాయి మనలతో రూమ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆమెను టేక్ కేర్ చేయలేరా పార్ట్ టైం విషయంలో, సేఫ్టీ పరంగా? పార్ట్ టైం విషయంలో సేఫ్టీ అనేది ఉండదు. పార్ట్ టైంకి ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళిందంటే ఆడ ఏదైనా జరగచ్చు. వాడు వచ్చి నిన్ను ఫిజికల్ చేయొచ్చు, నిన్ను కొట్టచ్చు, చంపేయచ్చు, లేకపోతే నేను లేవట్టుకొని కిడ్నాప్ కూడా చేయొచ్చు. ఎంతసేపు బ్రో? 2 minutes, ఒక 20 seconds చాలు ఒక అమ్మాయిని లిఫ్ట్ చేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోతే. 2-3 hours బయట ఏమైనా అయిపోయింది అనుకో, ఏమైనా అయింది అనుకో, చంపేసి కథ పట్టించుకోరు ఎవరు. అంత వెరీ పాసిబుల్, నార్మల్. అది నార్మల్. ఏమంటారు, అందరు NRI పేజ్లు ఉంటాయి, అందరు సాడ్ న్యూస్ పెడతారు, పాపం చచ్చిపోయింది, ఫండ్లు రేజ్ చేయండి, ఫండింగ్ రేజ్ అవుతుంది, ఆ బాడీ వస్తుంది, కథం అంతే. ఈ అవేర్నెస్ కూడా నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఎంతోమంది హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క స్టేట్ నుంచి మినిస్టర్స్ వస్తారు ఊరికి, అది కానీ సీఎంలు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. ఇప్పటివరకు ఒక స్టూడెంట్ గురించి ఎవరు మాట్లాడింది లేడా? అక్కడ ఎవరు మాట్లాడరు. ఎందుకు? ఇప్పుడు ఇంత మాట్లాడతారు కదా, స్టూడెంట్ పథకాలు, జాబ్లు, స్టూడెంట్స్కి అన్నీ చేస్తున్నాం. మరి ఈ స్టూడెంట్సే కదా, ఇదే పిల్లలు కదా, ఆడ పోయి పైసలు సంపాదించుకుని అదంతా తెచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఉంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆడ అంతా అవుతుంది, ఇంతమంది చనిపోతున్నారు, మరి ఒక్కో టాపిక్ రేజ్ చేయడం పాయింటే కదా. పాయింట్ మరి సో అన్న, మన ఇండియన్స్ చాలామంది చాలా రకాలుగా క్రైమ్స్లో ఇరుక్కుపోతారు యూఎస్లో. అవును. సో వాళ్ళకి పేరెంట్స్ని కాంటాక్ట్ అయిదామన్నా అవ్వలేరు, ఫోన్లు గుంజేసుకుంటారు. సో ఇరుక్కపోయిన వాళ్ళకి ఎట్లుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు? సరే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, పేరు తీయను కానీ, మనోడు ఏం చేసిన అంటే హనీ ట్రాప్లు ఇరికింది. చాలా హనీ ట్రాప్స్ అవుతాయి. అంటే ఏంటంటే చూడడానికి అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్ ఉంటారు, దే లుక్ లైక్ 25 అట్లా కనిపిస్తారు, కానీ వాళ్ళు అండర్ ఏజ్ ఉంటారు. వీళ్ళే పంపిస్తారు, పోలీసు వాళ్ళే పంపిస్తారు. అర్థమైందా? వీళ్ళకు ఏ పోలీసు వాళ్ళకైనా ఏముంటుంది, ఇన్ని కేసెస్ పట్టాలి అన్నట్టు ఉంటుంది. మెయిన్లీ ఇండియన్స్ ఏంది వీక్ పాయింట్, మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా అమ్మాయి అంటే కార్చుకుంటారు. సో వీళ్ళు పంపిస్తారు. అయితే మా ఫ్రెండ్ గారి దాంట్లో కూడా గ్యాస్ స్టేషన్లో పనిచేస్తే వాళ్ళని పంపించి ఒక 2-3 days వాడు వేప్స్ అమ్మిండు, ఫ్రీగా ఇచ్చిండు. అమ్మాయి అండర్ ఏజ్. దాని తర్వాత మెల్ల 3rd day ఏం చేసిండు, ఆ అమ్మాయి కిస్ అడిగింది. మనోడు ఏం చేసిండు, కెమెరాలు బంద్ చేసి వాష్రూమ్ తీసుకుపోయింది. తీసుకుపోయి లోపల లాక్ వేసి ఒక 2 seconds 3 seconds పోలీసు వాళ్ళు వచ్చి పట్టాయి. ఆ పిల్ల దగ్గర వేప్స్ ఉన్నాయి, ఏడ ఉన్నది, ఈడ ఓరిచ్చింది, వీడిచ్చిండు, ఏం చేస్తుండు, హీస్ హరాజింగ్ మీ, వన్ జైల్లో వేసినారు. ఇదంతా ప్రీ ప్లాన్డేనా? మొత్తం ప్రీ ప్లాన్డే ఉంటుంది. హనీ ట్రాప్ అనేది వీళ్ళకి చేస్తారు. ఓకే. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఒక అమ్మాయి ఈడ వేప్ తీసుకుంటుంది, వీడు లోపల అవుతుంది, వాడు డైరెక్ట్ ఆడికి ఎందుకు వస్తాడు? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది. మనల్ని పట్టుకోరు. మనడు వెల్ సెటిల్డ్, ఇక్కడ మంచిగా చదువుకున్నాడు, టాపర్ వాడు, వానికి 80,000-90,000 వస్తుండే జీతము, అక్కడ దొరికిండు. వాని పరిస్థితి ఏం తెలుసా, వాడిని జైలు వేసిరు. 1.5 years జైల్లో ఉండేవాడు. ఎన్నో పైసలు ఖర్చు పెట్టారు, లేలైనా 1-1.5 లక్షలు ఖర్చు పెట్టారు. మధ్యలో ఉన్నప్పుడు వాడు ఏం చెప్పింది తెలుసా, కాల్స్ కొంతమంది మన ఫ్రెండ్స్ త్రూ అయితే, మామ నన్ను తీసుకెళ్ళండి, నన్ను మెంటల్లీ ఫిజికల్లీ రేప్ చేసేస్తారు. అంటే నల్లోళ్ళు వాళ్ళకు ఉండదు కదా, అమ్మాయిలు ఉండరు, జైలు చాలా క్రూయల్ ఉంటుంది, అలా వాడుకుంటారు మన అలాంటి వాళ్ళని. వాడు ఇంకా చిన్న ఉంటుండే, తెల్లగా ఎగ్దం గలీజ్ చేసేస్తారు ఆ అబ్బాయిని. అంటే రేప్ చేస్తారంటే అర్థం చేసుకో, అంత గలీజ్ ఉంటుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయి. డ్రగ్స్ దాంట్లో ఇస్తారు, పార్సల్ చేయంటారు, దొరుకుతారు. మనల్ని ఏంది పైసా కాశపడి, అరే $300 ఇస్తుంది, ఇదేంది ప్యాకెట్ తీసుకొని ఒక 2 kilometers ఇచ్చి రావాలి, ఇంత ప్యాకెట్ ఉంటుంది. ఏది అది ముక్కు అది తీసుకుంటారు కదా, చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇంత ఇచ్చి పట్టుకుంటారు, కథం అని వేసినాం అనుకో, 1-2 కోట్లు వస్తాయి గవర్నమెంట్కి. నాకు ఒక కేసు వచ్చింది, పోలీస్ ఆఫీసర్ సేమ్ అంతే. ఆడ ఏంటంటే ఉత్తే మనల్ని ట్రాప్ అవుతారు. ట్రాప్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా బయటికి రావాలంటే ఇంకా కోట్లే అంతే. లైఫ్ టైం వేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇరికిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది డబ్బులు కట్టుకొని నేను ఏదో ఒకటి మంచిగా అడ్వకేట్లో కొట్లాడి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా చాలా ఇరుకుతుంటారు మన వాళ్ళు, తెలియక కొంచెం ఏదో హ్యాపీనెస్ కోసం దేనికో అట్లా చిక్కులా పడతారు. కన్సల్టెన్సీ ఫ్రాడ్ అనేది చాలా జరుగుతుంది. సో మన వాళ్ళు అందరూ ప్రీ ప్లాన్గా కాలేజ్ ఉంది, నాకు అక్కడ జాబ్ అయిపోతుంది, అన్నీ ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచే అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత కాలేజీలు ఉండవు, ఏముండవు. సో ఈ కన్సల్టెన్సీ ఫ్రాడ్ అనేది దాని మీద అది ఎట్లా నమ్మొచ్చా నమ్మకూడదా? మెయిన్ థింగ్ కన్సల్టెన్సీ వాడు ఏం చూస్తాడు, నా కన్సల్టెన్సీకి వచ్చింది, నాకు అడ్మిషన్ కావాలి, అడ్మిషన్ వస్తే 5 to 10%, 12% వస్తుంది. అంటే 30 లక్షల కాలేజ్ చేస్తే 3 లక్షలు ఉత్తిగా వస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, అడిగిపోయినాక ట్రాన్స్ఫర్ కొడతారు, తక్కువ కాలేజీలకు పైసలు మిగిలించుకొని ఆన్లైన్ చేసుకొని ఇంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతారు.
అది ఫస్ట్ బ్లండర్ మిస్టేక్. ఏ కన్సల్టెన్సీ వాడు నువ్వు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒకటి నీకు ఫోన్ చేయడు, నువ్వేంది పట్టించుకోడు, నీ పని అయిపోయింది కదా, నువ్వు కొట్టించుకోవాలి, ఎవడు హెల్ప్ చేయడు. కన్సల్టెన్సీలు ఫ్రాడ్ ఏముంటాయంటే నేను అది చేపిస్తా, నేను వీసా కొట్టిస్తా, నాకు తెలిసిన కాలేజీలు ఉన్నాయి, అడ్మిషన్ తెప్పిస్తాను, ఏముండదు, ఓన్గా అప్లై చేసుకోవచ్చు. నేను చేసింది ఓన్ ప్రాసెస్, నా ఫ్రెండ్ నేను ఓన్గా చేసుకున్నాం, రూపాయి కన్సల్టెన్సీ కట్టలే, ఓకే ఫ్రీలో చేసుకున్నాం ప్రాసెస్. అదేంటంటే మనం యూట్యూబ్ ఉంది ఇప్పుడు, యూట్యూబ్లో చూస్తే మొత్తం తెలుస్తుంది, ఎట్లా అప్లై చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, నీకు ఎగ్జామ్ ఏంది, ఐఎల్స్ ఏంది, కొంచెం మొత్తం యూట్యూబ్ ఉంది. మన వాళ్ళు తెలియక బద్ధకంతో ఇళ్ళలో పోయి పాస్ ఆన్సర్ ఓకే అట్లా. అండ్ యూఎస్కి చాలామంది మనీ కోసం వెళ్తారు. సో మీకు మనీతో పాటు ఫేమ్ కూడా వచ్చింది. అవును. మీకు మనీ కావాలా, ఫేమ్ కావాలా? అంటే నాకు మనీ అనేది మ్యాటర్ కాదు. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి నేను చాలా డబ్బులు ఖరాబ్ చేసేసిన మా ఇంట్లో, మా పేరెంట్స్ని. అది నేను ఖరాబ్ చేసిన పైసలు ఉంటే ఒక ఇల్లు కడుతుండే, టు బి ఫ్రాంక్. చాలా అది చేసేసిన. ఫేమ్ అని కాదు, మనం ఒక రెస్పెక్ట్. అది ఒక ఇన్ఫ్లుయెన్సర్ రాబాయి, మా ఆయన ఇన్ఫ్లుయెన్సర్ ఉండు, మంచిగా చేస్తాడు వీడియోలు. నేను నిన్న నీలోఫర్ ఛాయ్ దానికి పోయినా, వాళ్ళు ఎంఎన్సీలో పనిచేస్తారంట, వచ్చి సెకండ్ ఇచ్చారే జబర్దస్త్ ఉంటాయి పోయి నీ వీడియోలు, ఎగ్దమ్ హైదరాబాద్. అది కావాలి నాకు. ఐ వాంట్ టు రిప్రజెంట్ మై ఓల్డ్ సిటీ. నేను ఒక హైదరాబాద్ పౌరుణ్ణి, హైదరాబాద్ని నేను బయటికి తీసుకురావాలి. అందరు ఏమనుకుంటారు ఓల్డ్ సిటీ థింగ్ అంటే, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ మోడల్స్ అంటారు, అదంటారు, మొత్తం క్లమ్జీ చేస్తారు. దేర్ ఆర్ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. నేను కూడా ఆ టాప్ 10లో ఒకటి ఉండాలి. సో అది నా థింకింగ్ అంతే. పైసలు, ఫేమ్ నేను ఎప్పుడు ఐ నాట్ ఈవెన్ బిలీవ్డ్ ఇన్ బిగ్ థింగ్స్. అంటే నాకు పైసా, కార్ల షోకు, బంగారం షోకు అది నాకు లేదు. నాకు ఎట్లా అంటే 10 మందితో నా దోస్తులతో తినుకుంటా తాగుకుంటా, ఇది ఖుష్, అది నాకు హ్యాపీనెస్. అందులో హ్యాపీనెస్ ఈ బంగారం బట్టలు ఇంట్లో రాదు. అప్పటి మటుకే అంతే, 10 మంది చూస్తారని అంతే తప్పించి అడేముండదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే యుఎస్ సంబంధం అనగానే పేరెంట్స్ గుడ్డిగా నమ్మేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సినారియో వేరే ఉంటుంది. చాలామంది అమ్మాయిలు, ఎంతోమంది అమ్మాయిలు డివోర్స్డ్ అయిపోతున్నాయి. డివోర్స్ చాలా చూసిన నేను కేసులు. నేను ఒక వీడియో పెట్టిన 2 మిలియన్ దాటింది. ఇట్లా అమ్మాయిలు, ఒక అమ్మాయికి ఇట్లా ఫిజికల్ హెరాస్ చేసి ఆ అమ్మాయిని మోసం చేసి వాడు ఏమెళ్ళిన లాస్ట్కి హీజ్ ఎ గే. ఆ వీడియో చేస్తే ఎంతమంది మెసేజ్ అంటే, అన్న నాది ఇట్లా అయింది, నాది ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయిన నా లైఫ్. ఇప్పుడు అమ్మాయిలని ఒకటే తల్లిదండ్రులు ఫస్ట్ యుఎస్ సంబంధం అనగానే, అరే యుఎస్ సంబంధం వచ్చింది ఆ బిడ్డకి, చెయ్యి. వాడు ఉంటాడు యుఎస్లో, వాడు ఏం చేస్తుండు, వాడు ఎట్లా అంటాడు ఏం తెలియదు, వానికి ఏం అలవాట్లు ఉన్నాయి, వానికి ఇంకేం అలవాట్లు ఉన్నాయి కూడా తెలియదు. యుఎస్ సంబంధం వస్తుండు, చూసుకుంటాడు, అబ్బాయి బాగుండు, చూడనికి 8 లక్షల జీతం. 8 లక్షల జీతాలు చెప్తారు కదా. చాలామంది కన్సల్టెన్సీ పేరోల్ రన్ చేస్తారు తెలుసా. వీడు పనిచేయడు, ఉత్తిగా పేరోల్ రన్ చేస్తాడు. అది తీసుకొచ్చి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని తీసుకుపోయి అక్కడ అమ్మాయిలను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత వరస్ట్ ఉంటుంది. యుఎస్లో సంబంధం చూడాలంటే చుట్టాలు తెలిసినోడు. మెయిన్ థింగ్ పైసలు కాదు బై జిందగీలో. పైసలు ఈరోజు కాదు, ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. నేను చాలామంది చూసిన నా లైఫ్లో కూడా ఎక్కడి నుంచో ఎక్కడో వచ్చారు. పైసలు కాదు, మనిషి క్యారెక్టర్ ఉందా, వాడు కష్టపడతాడా, మెయిన్ థింగ్ అది చూడాలి. పేరెంట్స్ ఇప్పుడు ఏంది, పైస ఉంది, ఫుల్ పైస. ఒక చిన్న ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, నానక్రామ్ గుడలు ఉంటుంది, 100 కోట్ల అమ్మాయి. వాళ్ళ డాడీకి ఒక మంచి పెద్ద సంబంధం ఇచ్చి చేసినారు. మనోనికి ఎట్లా అంటే చాలా హైఫై, 1000 కోట్ల పైకి ఉంటుంది. 2 కిలోల బంగారం, 3 కోట్ల లిక్విడ్ క్యాష్, ఒక ప్లాట్ ఇచ్చినారు వాళ్ళ డాడీ. పెళ్లి చేసుకుంది, ఫుల్ రిచ్ సంబంధం అని. వాళ్ళ రిలేషన్ని తెంపగొట్టి చేసిన వాళ్ళ డాడీ. ఆ పిల్ల లవ్లో ఉండే, వాడు నార్మల్ క్లాస్ అని చెప్పి వాడిని జరిపి పెళ్లి చేసింది. అమ్మాయి పెళ్ళయింది, పాప పుట్టింది. పాప పుట్టినాక వాడు ఫిజికల్ హెరాస్ స్టార్ట్ చేసిండు. లిటరల్లీ అమ్మాయిని గలీజ్గా చేసేసిండు, కొట్టడం తిట్టడం, మొత్తం కుట్లు పడి. అమ్మాయి వచ్చేసింది, ఏం హ్యాపీగా ఉంది, అంత పైసా అని పోయింది. పైస ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. అదే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి అదే పైసలు ఇస్తుంటే ఇప్పుడు ఎంత హ్యాపీ ఉంటుండే ఆ పిల్ల. 5 years వెయిట్ చేసిన ఆ పిల్లగాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత 6 monthsకి పిల్ల డైవర్స్ తీసుకుంది. అట్లా. సో ఆ పైసలు ఏం కాదు, మంచిగా ఉండాలి. యుఎస్లో సంబంధం చేయొచ్చు, కానీ అంత సగం పడి బిస్కెటే ఉంటారు. ఓకే, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇంతకుముందు అన్నారు, మరి మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? నా లైఫ్లో ఉండే పోయి ఓపెన్లీ చెప్పాలంటే మంచిగా ఉండే. నాకు ఎట్లాంటి అమ్మాయి దొరికినుండే అంటే, ఇప్పుడున్న అమ్మాయిలు ఎట్లా, చాలామంది ఇప్పుడున్న అమ్మాయిలు వేరే అబ్బాయిలను కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? బెటర్ ఆప్షన్. వాడు మంచిగా సెటిల్ అయ్యి వీనికన్నా మంచి ఆప్షన్ ఉంటే స్కిప్ అయిపోతారు, ఏదో ఒకటి చేసి దింపకూడతారు. బట్ నాకు ఒక పిల్ల ఉండే, ఎట్లా ఉండే అంటే ఆమెకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండే, మంచి వాళ్ళు ఉండే, కానీ ఎప్పుడూ ఆ అమ్మాయి చూస్ చేసుకోలే. నేను
నేను నా ఓల్డ్ సిటీ వీడి ఇంతే ఇష్టంగా లవ్ చేసింది. కానీ నేను తెలియక చాలా తప్పులు చేసేసిన. చాలా తప్పులు అంటే చాలా మెంటలీ డిప్రెస్డ్ అయింది. నాకు తెలిసి రాలే వాల్యూ. ఫ్రెండ్స్, లైఫ్, యూఎస్, క్లబ్స్, పార్టీస్, చెప్పిన మాటలు ఇన్ని దూరం చేసుకున్నా, అట్లా డిస్టర్బ్ చేసుకున్నా లైఫ్. షీఈ్ నాట్ దేర్ ఇన్ మై లైఫ్. ఆమె ఏడున్నా హ్యాపీగా ఉండాలి, ఆమె డిస్టర్బ్ చేయాలని కాదు, ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే. ఇంకా అంతే. ఎమోషనల్ అవుతున్నారా అంటే అట్లా అని కాదు, ఎమోషనల్ అని కాదు, కానీ ఇంకా ఉంటే చాలా మంచిగా, దాని గురించి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్పినా అనుకో మళ్ళీ పోక్ చేస్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, అరే ఇట్లా చెప్పిండు, అది మనకొద్దు. ఆ అమ్మాయి ఏడున్నా సంతోషంగా ఉండాలి. బట్ ఒకటే, లవ్ చేసినప్పుడు మాత్రం సిన్సియర్గా లవ్ చేయాలి. అది పోయినాక తెలిసి వస్తుంది వాల్యూ. సో అట్లా నేను కూడా కోల్పోయినా. బట్ యా, ఇప్పుడు పేరెంట్స్ కోసమన్నా మనం చేయాలి, మంచిగా బతకాలి బస్ అంతే. ఓకే అన్న, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను బయట విన్నా. ఓకే, మీ మీద చెయ్యి పడుతుందని తెలిస్తేనే 300 మంది దిగుతారంట. అట్లాంటిది మిమ్మల్ని సైదాబాద్లో ఒక 30 మంది కొట్టిర్రు అని నాకు తెలిసింది. ఆ సీన్ ఏంది అసలు? అది అంటే నేను 300 మంది, నేను ఏదో పెద్ద ఆదాని కాదు, నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మేము ఇంతమంది కజిన్స్, ఇప్పుడు నా ఈ చుట్టుపక్కలనే చూస్తే మేము పాలన ఒక 25-30 మంది బాయ్స్ వెళ్తారు. అన్నదమ్ములు, చుట్టాలు, బాబాయ్లు, అన్న తమ్ముళ్ళు, మా బొమ్మర్దులు, వీళ్ళందరూ ఒక 30-40 మంది వెళ్తారు. ఒక్కరికి 2-3 దోస్తులు ఉన్నారా ఉంటారు. ఏమైనా అయితే చాలా పెద్ద అవుతుంది. ఇప్పుడు నాకు లాల్ దర్వాజా పోయినా, సైదాబాద్ పోయినా, ఇవన్నీ పోయినా ఉంటారు. అయితే ఇది ఎందుకు అయిందంటే 100% నన్ను కొట్టిరు, 30 మంది గట్టి కొట్టిరు. నా బొక్క కూడా ఇరిగిపోయింది. అప్పుడు ఆ సినారియోలో ఏమైందంటే, ఇంకా నేను చిన్నప్పటి నుంచి నా కొట్లాటలు ఏం లేవు, ఓందో కొట్లాటాల మనం మీకు తెచ్చుకోవాలి. ఒక పర్సన్ది గొడవ అయింది సైదాబాద్లో, మనం కొట్టిరు. నేను నార్మల్గా గణేష్ దానికి పోయినా, అరే ఏమైందిరా ఏడుస్తున్నావు అంటే, అరే ఇట్లా కొట్టిరని. ఎవరు కొట్టిరు? అరే మీ ఫ్రెండ్ హరియర్ అని. అరే నడువురా పోయా అని చెప్పి పోయినాం. పోయి చూసారు, నేను మాట్లాడుతుంటే గల్ల అయింది, పచ్చకడ కొట్టినా. నాకు తెలియదు వాళ్ళు గణేష్ని తీస్తున్నారని. పైకి వెళ్ళి 30 మంది ధనా దిగిరు, ఉచికాయలు వేసి కొట్టిరు, గలీజ్ కొట్టేసారు. ఇంకా అందరు తాగురు, ఏం చేస్తే ఏం అనలేము. అని నేను చెప్పినాను, ఇడువా అని చెప్పిన. అప్పటికి మా వాళ్ళకి ఎట్లా తెలిసిందో తెలియదు. సైదాబాద్ నుంచి ఆడ గణేష్లో వెళ్తుంది 9 days. ఎట్లుంటుంది, ఈ జాతర ఉంటుంది మా దగ్గర. ఒక మొత్తం ఈలు, బాలాగంజ్, లాల్ దర్వాజా, మా బాబాయ్లు, సైదాబాద్ నా ఫ్రెండ్స్, పూడా నా ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు, దొరికిరు. అది పెద్ద స్టోరీ అయిపోయింది, చాలా పెద్ద అయిపోయింది. ఇంకా తెలిసి తెలియక అయిపోయినాయి భయ్, ఆ ఉడుకు రక్తంలో అయిపోయినాయి అవన్నీ. ఒకప్పుడు లైఫ్ ఉండే. ఈ యూఎస్కి పోయినాక లైఫ్ తెలిసి వచ్చింది, టు బి ఫ్రాంక్. యూఎస్కి పోకముందు మీరు కూడా గొడవలు ఇవన్నీ తిరుగుతుండేనా? తిరిగిన మస్తు అయినాయి లైఫ్లో. ఏమైనా కేసులు అయినాయా మీ మీద? కేసులు కాలేదా? కేసులు అంటే ఇప్పుడు నేను పెద్దగా అయింది. వానికి ఎవరైతే మామూలు కొట్టినారో అది మొత్తం స్టిచెస్ పడి వాడు ఐసీయూలో కూడా ఉండే. అది తెలిసి అంటే అయిపోయింది, వేడిలో అయిపోయింది అని కొట్టిరు. మా తమ్ముని కొట్టారని కొట్టేసారు. దాని తర్వాత రియలైజ్ ఏమైనా అది ఉందో కొట్లాట. ఆ మనిషి కూడా లేడు. ఆ పోరోడు యూఎస్లో ఉండే, యూఎస్లో చనిపోయింది అబ్బాయి. అరే ఇప్పుడు ఆ మనిషి లేడు. సో అట్లా ఇంకా తెలియక చేసేసినాం చాలా. సో ఇప్పుడు నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాను ఈ టాపిక్ గురించి. మీకు, రమాబాయ్కి, నవీన్ గోల్డెన్ బాయ్కి, మీ ముగ్గురికి జరిగిన గొడవ నిజమా, లేకపోతే మీరు పబ్లిక్ని పిక్చర్లు చేసి ఫాలోవర్స్ కోసం ఏమైనా ఈ స్టంట్లు ఏమైనా చేసిరా? సరే, నేను ఒకటి చెప్తా. ఈ బెట్టింగ్ విషయంలో ఓపెన్గా చెప్తున్నా బ్రో, ఇలా దాచుడు లేదు, ఫేమ్ లేదు, వాడిని మోసం చేయాలని లేదు, వాడిని బ్యాడ్ చేయాలని లేదు, ఎవరిని బ్యాడ్ చేయాలని లేదు. నేను అది ఆ మైండ్ సెట్ కాదు నాది. ఎట్లా అంటే ఎవరైనా మంచిగా అవుతుంటే అరే మనోడు మంచిగా అవుతుండే అని అనుకున్నాం. సో బెట్టింగ్ అనేది స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఎవరు నా అన్వేషణ ముందు చేసిండు, వదిలేసుకుంటూ. బెట్టింగ్ గురించి మన తర్వాత మాట్లాడదు. అసలు మీ ముగ్గురు మధ్యలో జరిగిన గొడవ ఏంటిది అసలు? మేము ఒక టీం కలిసి స్టార్ట్ చేసినాం యూఎస్లో. ఎందుకంటే రామబాయ్ ఒక మాట అన్నాడు, రే మాయా నువ్వారా ఇది, నన్ను ఇంత మోసం చేస్తావారా అని ఒక మాట అన్నాడు. నేను దాన్ని అంత మోసం మీరు ఏం చేశారు రామబాయ్ని? అదే ఇప్పుడు మేము ఒక 5-6 మెంబర్స్ కలిసి స్టార్ట్ చేసినాం డార్లింగ్. ఓకే, చేసి మేము ఏమనుకున్నామంటే అందరం కలిసి చేయాలనుకుంటే మనోడు కూడా సపోర్ట్ చేసిండు. అరే చేద్దాం అని అన్నాడు. అందరం చేస్తున్నాము, నడుస్తుంది. నాకు ఫేమ్ అనుకుంటే నాకు 3 వీడియోస్కి 9,000 ఫాలోవర్స్ వచ్చినారు. నేను అదే కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు నాకు 100K 200K దాటిపోతుంది. సో దాని పక్కకు పెడితే రమాబాయ్కి మనోడు ఎట్లా అంటే వీని దింపుతున్నా అన్నాడు. అయితే నవీన్ గోల్డెన్ బాయ్ని దింపుతున్నా అంటే మనకు నార్మల్ పరిచయం. నవీన్ బాయ్ రామ్ అంటే బాయ్ అన్న బాగుంటాయి వీడియోస్ అట్లా నడిచింది. ఓకే, అరే మనోడు నేను ఫోన్ చేసి అరే ఏంది బాయ్ ముచ్చట నేను దింపుతా అంటుండు, నువ్వెందుకు ఇరుకుతున్నావు అన్నట్టు మనం మాట్లాడుండే. అయితే లేదు ఏంది మరి ముచ్చట అంటే, అరే ఏమో బాయ్ ఇటు సమస్యకి అయితేలే మనోడు
నార్మల్ మనం స్లాంగ్ అట్లా ఉంటుంది హైదరాబాద్. సమాజ్కి అవుతలేడు మనోడు, ఏమో నాకు సెల్ఫిష్ లెక్కలు అనిపిస్తున్నాయి జరా. అందరం కలిసి చేసినాం, ప్రతి ఒక్కడు ఎందుకు చేస్తాడు? ఫేమ్, ఫాలోవర్స్. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ కోసమే చేస్తున్నాం. మనం మంచి పని చేస్తున్నాం, మనోడు కూడా లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పినాం. అలా సెల్ఫిష్ అంటే ఏంది? వాడు అట్లా చేస్తుండు, సెల్ఫిష్గా చేస్తుండు అన్నట్టు చెప్పిన. అది తప్ప మోసమా? దాని తర్వాత ఏమైంది, మనోడు గట్టి ఇచ్చేసి నువ్వు ఓన్విరా బై నవీన్ గోల్డెన్ బాయ్, బికాస్ మనం కంటెంట్ డిఫరెంట్, ఇది స్క్రాప్కి నేను రానన్నా అని చెప్పిండు. సో నువ్వెందుకు లాగుతున్నావు అబ్బాయి, నువ్వు అసలు ఎవరు చుట్టామా పట్టామా అని చెప్పి దాని అదే మాటలు అనేసిండు. దానికి మన రమాబాయ్ ఏం చేసిండు, ఏది పడుతుంది అనేసిండు. ఏమైందో మనకు తెలియదు. నేను అప్పుడు ఒక పార్ట్ టైంలో పనిచేస్తున్నా, బిర్యానీలు కడుతున్నా, ఫోన్లు వస్తున్నాయి, అరే బాయ్ చెప్పు నువ్వు ఏం చెప్పినావు నాకు చెప్పు అని. వాళ్ళు ఏం మాట్లాడుకురో టిల్ నా నాకు తెలియదు బ్రో. నాతో నవీన్ గోల్డెన్ బాయ్ నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని చెప్పి జరిగిపోయాడు. మీ ఎవరితో సంబంధం లేదు జరిగిపోయాడు. మనోడు ఏం చేసిండంటే, మాయా నువ్వారా మోసం చేసింది, నా వెనకాల ఉండి పొడుస్తావా అన్నట్టు చేసింది. పబ్లిక్ అందరికి ఏం తెలుసు, నేను ఏదో చేసేసినానే తెలుసు. కానీ ఏమైందాడా, అరే మనోడు కలిసి చేస్తున్నాము, నేను అన్న మాట కాదు బ్రో. నేను ఎప్పుడు ఫాలోవర్స్ కోసం నేను ఎవరిని అడుక్కోలే. నాకు మస్తు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు, పర్సనల్గా తెలుసు. ఈ ఫేమ్ గురించి మనం స్టంట్లు వేయం. మనోళ్ళు కొంతమంది నా ఎంబడి ఉన్నోళ్ళు చెప్పారు, అరే అన్న మా పేరు తీస్తే జర హెల్ప్ఫుల్ అవుతుంది అన్న, మేము కూడా జర గ్రో అవుతామంటే ఆ టాపిక్లో మనం చెప్పినాం. అంతే తప్పించి ఆడికి మనకి రమాబాయికి ఏం కాలే. మనోడు ఇంకా ఎట్లా అంటే చెప్పేసిండు, మనకు చాలా ఎఫెక్ట్ అయింది పర్సనల్గా, నేను ఆపేసిన. సో కమింగ్ టు ద పాయింట్, 1.5 months సఫర్ అయినా నేను ఏ వీడియో పెడితే వాళ్ళ ఫాలోవర్స్ వచ్చి నన్ను అమ్మని పెళ్ళని తిట్టడం చేశారు. ఓకే, రమాబాయ్ రెస్పెక్ట్ బటన్ అని, రెస్పెక్ట్ బటన్ రమాబాయ్. ఇది నాకేమో అయితే ఫాదర్స్ డే వచ్చింది. ఫాదర్స్ డే రోజు నేను ఒక వీడియో చేసిన ఫాదర్ గురించి. అందులో ఆల్మోస్ట్ 300-400 మంది గలీజ్ మాటలు తిట్టారు మా డాడీని. నేను తీసుకోలేక వాళ్ళని కాల్ చేసిన, మామ ఇది పద్ధతి కాదు, ఇట్లా వద్దు, నాకు నచ్చలేదు. సరే అయింది, అది అయిపోయింది, నా తప్పు అంటున్నావు కదా. నేను రిక్వెస్ట్ చేసిన, బై బెగ్ చేసిన, ఓపెన్గా చెప్తున్నా, తప్పు అయిపోయింది, వదిలేసాయి, నాకు ఇట్లా ఫ్యామిలీ నాకు పర్సనల్ అవుతుంది, నాకు వద్దు అంటే నువ్వేం చేస్తావు? బెగ్ చేసినావు, ఏమంటావు నువ్వు? వదిలేస్తావు. పోనీరా బై, తెలియక అయిపోయిందిగా 1.5 month కథం అని. మనోడు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఒక వీడియో చేయి, నేను రమాబాయ్ని మోసం చేసిన, నవీన్ గోల్డెన్ బాయ్ పోయి ఎక్కించిన, గొడవలు పెట్టిన, క్షమించండి మీరు అందరు ఫాలోవర్స్, నేను తప్పు చేసిన, మళ్ళీ ఇంకోసారి నేను రమాబాయ్ని ఏమన్నా అని చెప్పి నేను వీడియో పెట్టాలంట. ఇదే నా న్యాయమా బాయ్? నువ్వు చెప్పు, నా మెంటాలిటీ ఎట్లా, నా మెచ్యూరిటీ లెవెల్స్ ఏంది, మన మెచ్యూరిటీ లెవెల్స్ ఏంది? మీరు రమాబాయిని బెగ్ చేసినా కూడా మిమ్మల్ని వదలలేదా? నేను కాల్ పట్టుకుంటా అన్న, నీ కాల్ ఎవరిని? రమాబాయిని మీరు గ్రూప్లా? ఓకే, పర్సనల్గా కాదు, మాది ఒక 10 మంది గ్రూప్ ఉండే, ఇన్ఫ్లుయెన్సర్స్, బాయ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ ఉండే. ఓకే, నీ కాలు మొక్కమంటే మొక్తా, తప్పైంది, మా మమ్మీ డాడీ ఎఫెక్ట్ అవుతున్నారు, మా ఫ్యామిలీ ఫీల్ అవుతుంది, బికాజ్ ఈడు ఉంటే నేను వేరే ఉండే, మన రమాబాయిడు ఉంటే నేను వేరే విధంగా మాట్లాడతా, అక్కడ ఉండి నేను నీ కాలు మొక్తే తీసే అంటే ఈ మాట మాట్లాడాను. మనోడు వీడియో పెట్టాలంట, ఆయనకి సారీ అన్న క్షమాపణ అడిగి పెడితే అప్పుడు ఆ వీడియోస్ తీసేస్తాడంట, అప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ చెప్తారంట వదిలేసేయండి అని. అంటే ఇంత క్రూయల్ ఉంటారు ఆ మనుషులు అనిపించింది అది. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దది అని విన్నా. అసలు మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా జాయింట్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. మీరు ఎవరిని అన్నా చెప్తారు ఇక్కడ చంద్రాంగుట్టలో. ఇప్పుడు మా పాతిల్లు కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 acre సగం ఉంటుంది, కొంచెం ఒక 75% ఉంటుంది. అందరు ఇక్కడనే ఉండే 4 తాతలు, చాలా పెద్ద ఫ్యామిలీ, అందరు వెల్ సెటిల్డ్. మా అత్తయ్య వాళ్ళ సైడ్ నిజం చెప్పాలంటే వాళ్ళు మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పటివరకు ఉన్నాం. వాళ్ళు మంచిగా సెటిల్డ్ అనమాట. మన సైడ్ ఏముంది, మన డాడీ ఒకప్పుడు వైన్స్ నడిపించిండు, అవన్నీ చేసిండు. ఫ్రెండ్ మోసం చేసి వెళ్ళిపోయాడు. ఓ ఫ్రెండ్ ఉండే, పేరు వద్దు, నా బిడ్డ పెళ్ళి చేస్తా, నేను మళ్ళీ చూసుకుంటా అని చెప్పి, నీ బిడ్డ పెళ్ళి వచ్చి నేను హెల్ప్ చేస్తా, సెట్ చేద్దామని చెప్పి పైసలు హెల్ప్ చేసుకుంటూ దుబాయ్ వారిపోయాడు. తట్టు తగిలింది కొన్ని దగ్గర. మా డాడీ ముందు సితారా గ్రాండ్లో చేస్తుండే, సూపర్వైజర్ లాగా చేసిండు మా చుట్టాల దాంట్లో. ఇప్పుడు ఏంటంటే నేను యూఎస్ పోయిన తర్వాత చెప్పిన, రెస్ట్ తీసుకో, నేను చేసుకుంటా. ఇప్పుడు ఇప్పుడు నేను చేసుకుంటా. నేను మమ్మీ డాడీకి ఒకటి చెప్పిన, మంచిగా ఉండరు ఇంట్లో, మీకు ఏం కావాలో ఫుడ్ తీస్తా, ఏడుకని పోవాలంటే పూరి చేస్తా. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు, మమ్మీ హోమ్ మేకర్, డాడీ ఏం చేయట్లేదు, నేను చేసుకుంటా. ఇప్పుడు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీదే, నాదే, మొత్తం నాదే. నేను అది నేర్చుకున్నా, అది నేర్చుకొని వచ్చిన. చెప్పు ఇక్కడ ఈ పాయింట్ కూడా అడుగు, అంటే మొన్న రీసెంట్లీ అయింది కదా, దాన్ని యాడ్ చేయొచ్చు. మళ్ళీ రమాబాయి నీకు వీడియోస్ పెట్టిండు, అదే అడుగుతున్నాను.
సారీ. సో రీసెంట్గా కూడా రమాబాయ్ నీ మీద మళ్ళీ ఒక రీల్ పెట్టిండు నీ ఫోటోతోని. ఓకే. మళ్ళీ ఏమైంది మీకు? అయిపోయింది 6 months అయిపోయింది, నేను ఇండియాకి వచ్చేసిన, అంతా అయిపోయింది. మధ్యలో మాట్లాడి సారీ మనోడు ఫోన్ చేసి నా వల్ల ఇట్లా చాలా నెగిటివ్ అయిపోయింది, సరే మంచి వీడియోస్ చేయంటే లేదు నా పర్సనల్ థింగ్స్ ఉన్నాయి నేను వెళ్ళిపోతున్నా ఇండియాకి అని చెప్పిన వచ్చేసినాం. మనోడు మొన్న ఒక స్టోరీ పెట్టిండు. ఏం పెట్టిండు? సర్కాజంగా పెట్టిండు. నేను మనోడిని అడగలే నా గురించి పెట్టానని లేదు, నాకు ఫాలోవర్లు తెప్పి అని అనలే. మనోడు ఎట్లా పెట్టిండు అంటే, పాపం లేరా మాయాగాడు ఒకప్పుడు తెలియక తప్పు చేసేసిండు అంటే, నేను ఏం తప్పు చేసిన? సరే తప్పు చేసి చూడండి రా చూడండి, కంటెంట్ చూడండి, నచ్చితే నేను ఎవరిని అడగా చూడు, నచ్చితే ఫాలో కొట్టురని సర్కాస్టిక్గా పెట్టిండు. అది అయిపోయిన నెక్స్ట్ 2 minutes స్టోరీ ఏం పెట్టిండు? ఏం కొట్టామురా, మాయగాని కొట్టాము, జగన్ గాని కొట్టాము, రవిరాజ్ గాని కొట్టాము, నా ఫాలోవర్స్ మీరు గ్రేట్ రా. ఏం కొట్టినావు? పర్సనల్ అటాక్ చేసినావు, నథింగ్ మోర్ దాన్ దట్. నేను అనుకున్నా ఇంకా ఇట్లా చేస్తుండు, మాట్లాడదాం హ్యాండ్ టు హ్యాండ్ అని చెప్పి ఫోన్ చేసి ఇది పద్ధతి కాదు, గలీజ్ చేస్తున్నావు, వేరే అయిపోతుంది, ధమాకుందా అని ఉల్టా సీదా మాటలు మాట్లాడినా. మనోడు అది అయింది. ఇప్పుడు నేను 1-on-1 కాల్ చేసి ఎండ్ చేసుకుందాం అనుకున్నా టాపిక్ని. మనోడు ఏం చేసిండు, నేను ఏందో నీకు చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చి రీల్ పెట్టిండు. మాయా నాకు ఫోన్ చేసి ఇది అని, అరే నేను నీకు సాల్వ్ చేసుకుందామని కాల్ చేసిన, మళ్ళీ పెట్టిండు. దాని తర్వాత నేను ట్రిగర్ అయినా, నేను ఒక వీడియో పెట్టినా, మళ్ళీ దానికి ఇంకో వీడియో పెట్టిండు, నేను ఇంకో వీడియో పెట్టినా, మళ్ళీ ట్రిగర్ అయ్యి ఏం పెట్టింది తెలుసా? థర్డ్ పార్ట్, నువ్వేందో చూపిస్తా, నేను బయటికి చూపెడతా, నేనేందో అంటే ఏం చేస్తాడు? పర్సనల్ థింగ్స్ బయటికి తీసుకొస్తాడు, నా మీద ఏది పడుతుంది చెప్తాడు. బికాస్ మనోడు ఎట్లుండి తెలుసా, ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే రమాబాయ్ మంచిగా చేసిండు, కాదంటలే, నేను రియల్లీ నా ఫ్రెండ్ కాదు, నా దుష్మనం కాదు, కానీ బెట్టింగ్ విషయంలో మంచిగా చేసిండు బై. కీపింగ్ అపార్ట్, పర్సనల్ అటాకింగ్ ఈజ్ డిఫరెంట్. ఓ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఓ ఫ్యామిలీ వానికి చాలా ఉంటారు, ఓకేనా, చాలా ఎఫెక్ట్ అవుతుంది అని అది చూసుకోలేము. మనోడు చేసిండు. మళ్ళీ మొన్న ఏమంటుండు, నేను వీడియో పెట్టినా కదా, మనోడు ఇవన్నీ బయటికి తీసుకొస్తా అని చెప్పిండు, నువ్వేందో బయటికి చెప్తా అని చెప్పిండు. మా మమ్మీ అప్పుడే లేచింది నీళ్ళు పడుతుంటే, ఏమైంది మళ్ళీ ఏమైంది? మా అక్క ఫోన్ చేసింది, అరే మళ్ళీ ఏం పెట్టుకుంటున్నావు? అప్పుడప్పుడే వీడియో డిలీట్ చేసినాక మనం చేసిన ఫోన్, మామ వద్దు మామ, నాకు నెగిటివిటీ వద్దు, చాలు ఇప్పటికి మస్తు చేసేసినావు, వద్దు అని చెప్తే మా మమ్మీ పక్క నుంచి అంటుంది, ఇంకా ఎట్లా అన్నదంటే మమ్మీ, ఆయనకి ఏం కావాలంటారా, మనం ఏం చేసినామంట, మేమేం తప్పు చేసినాము, తీసేమని చోటు, నేను కావాలంటే నేను బతిమలాడతా పిల్లగానికి. హీస్ లిజనింగ్, వాడు వింటుండ మాటలు వింటుండు. మమ్మీ పక్కకెళ్ళే, నీ కాలు మొక్తా చోటు, వద్దు, ఎందుకు మనకి, ఇంకో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్, ఇది వద్దు, ఆల్రెడీ ఒకసారి ఇంత పెద్దగా అయింది, వద్దు. మనోడు ఏం చెప్పాలి అప్పుడు? నేను చెప్పిన హార్ట్ఫుల్లీ చెప్తున్నా, సరే తప్పు అయిపోయింది అంటే, నువ్వు ఎందుకు పెడతావు, ఎందుకు తీస్తావురా, నీకేమిరా అంటే అట్లా మాట్లాడుతున్నా, నాకు ఇట్లా వస్తుంది ఇట్లా. సార్ నేను ఏమనుకున్నా, సరే నాది తప్పు, నేను ట్రిగ్గర్ అవ్వడం తప్పు అని చెప్పి తీసేసిన. వితిన్ 10 minutes కూడా తీసేసిన. దాన్ని కూడా అడిగిన, అరే మామ సరే మామ తీసేయి, పోనీ అయింది ఏదో అయిపోయిందని అడిగిన. అప్పుడు మళ్ళీ ఏమంటావు, నువ్వు తీసేస్తావా లేకపోతే నువ్వు అది వేరేదంటావు. మనోడు ఏం చేసింది తెలుసా, సరే నేను తీసేస్తా, వీడియో పెట్టు, ఈసారి నేను మొత్తం రమాబాయ్ని బ్యాడ్ చేద్దామని ఇంటెన్షన్ ఉన్నా, సారీ, నేను ఇంకా మళ్ళీ రమాబాయ్ జోలికి రాను అని చెప్పి చెప్పాలంట. వీడియో పెడితే అప్పుడు ఇవి డిలీట్ చేస్తారంట, లేకపోతే పెడతారంట. అంటే మైండ్ సెట్ అర్థమైందా మనిషిది? ఒక ఏది గుడ్ ఆర్ బ్యాడ్ నేను యాక్సెప్ట్ చేసిన దగ్గరకు వస్తే మనం ఇట్లా. సో ఇది ఇంకా నేను ఒకటే అనుకుంటున్నా, పైన దేవుడు ఉండు, తప్పు చేస్తే కర్మ హిట్స్ మీ బ్యాక్ ఫర్ షూర్ డబల్ టైమ్స్. దేవుడు చూసుకుంటాడు అంతే. ఇంకా మనల్ని బ్యాడ్ చేయాలని లేదు, ఏం చేయాలని లేదు, ఇంకా ఇట్స్ అప్ టు హిమ్. ఓకే. అండ్ మెయిన్లీ మన బెట్టింగ్ గురించి, సో ఇప్పుడు సజ్జనార్ సార్ కూడా అందరిని పట్టుకుంటున్న కేసులు అవుతున్నాయి అంటున్నారు. సో బెట్టింగ్ మీద మీరు అందరూ ముందే కలిసి చేసిరు. సో నేను ముందు చేసిన, మీరు ముందు చేసి, నేను మనోడు చేసిన కానీ 6 months ముందు నుంచే ఐ యూస్ టు టెల్ పీపుల్, ఓకే ఇట్లా క్యాసినోలలో అది అవుతున్నాయి, బెట్టింగ్ టెలిగ్రామ్లు పోకండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది కుడిచిపోయినారు భయ్, లక్షలు ఏంటంటే లక్షలు గెలిచిరు, రాత్రి అకౌంట్ బ్లాక్, నెంబర్ డిలీట్, పోయినాయి పైసలు. ఎవరైతే చేపించిండో అని అడిగితే రెస్పాన్స్ లేదు. సో అట్లా నేను మస్తు చేసిన. ఆ యూఎస్లో ఎంతమందిరో అందరికీ తెలుసు, ఎవరు స్టార్ట్ చేసిరు ఏంది. నాకు బిరుదు వద్దు, నాకు కిరీటం వద్దు, ఉన్నాను, లెట్ ఇట్ బి, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అంతే. నేను లైట్ తీసుకున్నా అంతే. సో ఇప్పుడు యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేసారు. సో మీరు లైఫ్ని, మీ గోల్ ఏంది, మీరు ఎట్లా సెటిల్ అవుదాం అనుకుంటారు?
నాకేం నేను ఇన్ఫ్లుయెన్సర్గానే వెళ్తారా లేకపోతే ఇదే ఫీల్డ్లో ఉంటారా లేకపోతే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇన్ఫ్లుయెన్సర్ థింగ్ చేస్తా, నాతో అయింది నేను మంచిగా చెప్తా పోయి. నేను ఎప్పుడు చెడు మాట్లాడలే టిల్ నౌ, ఏడనన్నా చూడు నాకు బూత్ మాట్లాడలే. ఓకే, మనం ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ని. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంది, అది ఫాలోవర్స్ రావడానికి బిగ్ థింగ్, అదొక లక్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎంత చేసినా కూడా వాళ్ళకి హైప్ ఇది రాదు. ఒకవేళ మీకు వచ్చిందంటే అది మంచి వేలో యూజ్ చేయాలి, పీపుల్కి మంచి అర్థమయ్యేటట్టు. సో నేను అది చేస్తా. దాంతో పాటు ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ బిజినెస్ ఒక 3-4 monthsలో సెట్ చేస్తున్నా. ఇది చేస్తా, అది కూడా సెట్ చేస్తా. సో యువర్ ఇంటూ బిజినెస్ అంటే? బిజినెస్ 100%. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? ఇంతమంది అక్క అన్నారు, సో మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? నేను అక్క మ్యారీడ్, అక్క బావ ఆస్ట్రేలియాలో ఉంటారు. ఓకే. సో నేను ఇక్కడ, నేను మమ్మీ డాడీ ముగ్గురు. మీరు ఇక్కడేనా? అండ్ మీరు యూఎస్లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. ఇండియాలో నచ్చింది నచ్చంది చెప్పండి, అట్లనే యూఎస్లో నచ్చింది నచ్చంది. ఇండియాలో నచ్చింది ఏంటంటే బోనాల ఫెస్టివల్స్, ఆబ్వియస్లీ ఫెస్టివల్ పండుగలు ఇవన్నీ మంచిగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఓర్వర్ మనుషులు అన్నీ మంచిగానే ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఒక్కరు అందరు బాగానే ఉంటారు. ఒక మనిషి డెవలప్ అవుతుండు, సక్సెస్ అవుతుండంటే దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ గోన పోక్, వాడేంది వీడేంది డిస్కరేజ్ చేస్తారు మన వాళ్ళు, అదొకటి నచ్చదు. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే చాలా మంచి మనుషులు ఉన్నారు ఇక్కడ, చాలా కేరింగ్ ఉంటుంది ఇక్కడ, ఏమైనా అయితే ఉరికొస్తారు. సో అట్లా యూఎస్లో ఏం తెలుసా, గుడ్ థింగ్ ఏంటంటే ఆడ లైఫ్ సెట్ అయినా అనుకో, దానికి కనెక్ట్ అయినాం అనుకో యూఎస్ లైఫ్కి, దానంత బెస్ట్ లైఫ్ ఏడు ఉంటుంది, ఎంత పీస్ ఉంటుంది తెలుసా. ఒక ఫ్యామిలీ అక్కడ పోయి సెటిల్ అయింది అనుకో, వాడు హ్యాపీగా బతికేస్తాడు, ఏం టెన్షన్స్ ఉండవు. ఆడ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎవరు రారు, నీకేమైనా అయినా ఒక దిక్కు ఉండదు. నేను ఒక 2 days సఫర్ అయినా, ఫీవర్ వచ్చి, ఇంకా ఫ్రెండ్స్ని అనలేము, వాళ్ళ పార్ట్ టైమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ తలనొప్పులు వాళ్ళకు ఉంటాయి. 2 days నేను అన్నం తినలేను, నన్ను కూడా పట్టించుకోలే. జస్ట్ నేను దగ్గిన అంటే మా అమ్మూరికి వస్తుంది ఈడ ఏమైందని. సో అది బెస్ట్ కదా అనిపించింది. సో అట్లా దీనికి దానికి అంత తేడా ఉంటుంది నాకు అనిపించింది. సో మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? స్కూలింగ్ నేను ఇంటర్, బీటెక్? నా స్కూలింగ్ అంటే భాషంలో చదివిన, 6th ముందు ఇండో ఇంగ్లీష్ చదివిన. నా స్కూలింగ్ ఇండో ఇంగ్లీష్ చదివిన, 5th class వరకు ఇండో ఇంగ్లీష్లో నడిచింది సంతోష్ నగర్. దాని తర్వాత భాషంలోకి వచ్చిన, సంతోష్ నగర్. ఓకే. 10th అయిపోయింది అక్కడ, అయిపోయింది. ఇంటర్ ఏమో నారాయణ దిల్షునగర్లో చదివిన. 30 daysలో బాయ్కాట్ అయింది, పెద్ద గొడవ అయింది, అలా నన్ను ఇరికిచ్చిరు. మనం ఎట్లా ఏబీవీపీ అని చెప్పి పోయినా మళ్ళీ ఇరికి మా డాడీ భయపడి వద్దురా నాయన అని చెప్పి మళ్ళీ సంతోష్ నారాయణకి తెచ్చిండు. అది అయిపోయింది. బీటెక్ ఏమో స్ఫూర్తి కాలేజ్లో చదివిన. ఓకే, స్ఫూర్తిలో బీటెక్ అయిపోయింది. అండ్ మీ లైఫ్లో దోస్తుల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? దోస్తుల గురించి చెప్పండి ఒకటి. ఫ్రెండ్స్ అంటే నాకు చాలామంది ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్ద ఉండే. అందరు ఫ్రెండ్స్ లానే, ఎవరు టైంకి రారు, ఓన్లీ ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటారు. నా లైఫ్లో కూడా కొంతమంది ఉన్నారు ఎట్లా అంటే మనీష్, సంతోష్, అరవింద్, మా అన్న, మా లడ్డు, మా కజిన్ ఈజ్ లైక్ మై ఫ్రెండ్, వాడు నా బ్యాక్ బోన్. ఇంకా కొంతమంది హర్ష, శ్రావణ్, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రియల్ లైఫ్లో ఉంటారు, రియాలిటీలో ఉంటారు. ఏమైనా అయితే అరే ఏదైనా కానీ మేము ఉన్నాం అంటారు, వీళ్ళు ఫ్రెండ్స్. మిగతా అంతా ఇంకా పైసలు ఉన్నప్పుడు వస్తారు, తాపిచ్చినప్పుడు వస్తారు, పోతుంటారు. ఇంకా అట్లా అవసరం ఉన్నప్పుడు వస్తారు అంతే, అది అట్లా. సో మీరు లైఫ్లో అన్నీ చేశారు, లొల్లీలు చేశారు, కొట్లాటలు అయినాయి, అన్నీ అయినాయి, లవ్ చేశారు, జాబ్ చేశారు, అన్నీ చేశారు. సో మీరు లైఫ్లో ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మీరు అన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ బయట నుంచి మీరు రియలైజేషన్ ఏమైంది అది ఒకసారి బయట పెట్టండి మీరు. అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే అన్నీ చేసిన నేను కాదు అని నేను చెప్పాను. ప్రతి ఒక్కటి ఎడిట్ లైఫ్లో ఏం నేర్చుకున్నా అంటే ఒక పర్సన్ని తక్కువ అంచనా వేయద్దు. ఏం చేసినా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ విషయంలో లాయల్ ఉండాలి. ఒక పర్సన్ అనుకోవాలి, అది వాళ్ళు మోసం చేస్తారా తప్పు చేస్తారా కాదు, మనం లాయల్ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు చాలా మటుకు ఏమైంది, ఒక అబ్బాయి 2 గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఒక అమ్మాయి 3 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, పక్కా 100% తగులుతుంది. నాకు రిఫ్లెక్ట్ అయింది అది. నీకు అర్థమవుతుందా? మనం ఎవరినన్నా మోసం చేయాలనుకుంటే 100% మోసం చేసేస్తాం. ఆ టైంలో రిఫ్లెక్ట్ గట్టిగా అవుతుంది. నాకు అట్లా తగిలింది 100%. నేను ఇది నేను చాలా గట్టిగా నమ్మడం స్టార్ట్ చేసిన. అందుకే ఇప్పుడు ఏంది, ఏం లేదు, దేవుని మొక్కుతున్నా డైలీ. తప్పులు చేసిన క్షమించు బస్ అంతే. సో ఇప్పుడు మీరు లవ్ ఫెయిల్యూరేనా? అంటే లవ్ ఫెయిల్యూర్ అని చెప్పా. నేను నా లైఫ్లో నేను ఫెయిల్యూర్ అయినా, నా లవ్ గుడ్ ఉండే, షీ వాజ్ వెరీ గుడ్. నేను తప్పు చేసి నేను చేసుకున్నా.
సో మీరు చేసిన తప్పుల వల్ల మీ పార్ట్నర్ దూరం అయిందని మీరు అంటున్నారు? 100%. నేను చేసిన తప్పులు షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, ఇంత కచ్చరా కూడా లేకుండే. నేను ఫ్రెండ్స్ ఈ తాగుడు ఉండి ఇట్లా, ఇప్పుడు తాగుడు ఓడని తాగుతాడు, పక్కన ఉండే అట్మాస్ఫియర్ కూడా ఇంపార్టెంట్. మనకు సజెస్ట్ చేసే వాళ్ళు కూడా ఏమన్నా గొడవ అయితే మంచిగా చెప్పాలి, అట్లా కాదు ఇట్లా అని. నాకు అట్లా కాదు, అట్లెట్లయితే ఏడికైతే అడకన్నట్టు చెప్పినారు. సో అది వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని నేను ఖరాబ్ చేసుకున్నా. అందరి మాటలని మీ లవ్ అనేది దూరం అయిపోయిందంట, అంతేనా? అండ్ లవ్ గురించి వచ్చింది, సో పెళ్లి గురించి వస్తే పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా? నేనైతే లవ్ మ్యారేజ్, అది ఓవరని ఉండని. నాకు ఇట్లా 5 నిమిషాలలో నచ్చి 15 నిమిషాలు 1 వీక్ 2 వీక్స్ మాట్లాడి లైఫ్ లాంగ్ ఉండంటే నేను ఉండలేను. ఇట్ టేక్ సమ్ టైం. నేను ఒక 2-3 years టైం తీసుకుంటాను నేను సెటిల్ అయిన తర్వాత. బట్ 100% లవ్ మ్యారేజ్ చేసుకుంటా. 100% లవ్ మ్యారేజ్, 100%. అంటే ఐ డోంట్ గో అండ్ క్యాస్ట్ అండ్ ఆల్ థింగ్. నాకు హ్యాపీ ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, మమ్మీ డాడీని హ్యాపీ చూసుకోవాలి. నథింగ్ మోర్ దాన్ దట్. మై ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇన్ టు డౌరీ. మా అమ్మాయి ఎప్పుడైనా ఒకటే చెప్తారు, పైసలు కాదు, అమ్మాయి మంచి అమ్మాయి ఉండాలి, బస్ అంతే. సో ఇప్పుడు మీరు మీ లవ్ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారా? ఆ డ్రామా నుంచి అందులోనే డిప్రెషన్లో ఉన్నారా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా? అది నడుస్తుంది ఇంకా. అంటే యువర్ స్టిల్ ఇన్ డిప్రెషన్ అని చెప్పా. ఐఎమ్ హ్యాపీ, నేను మంచిగా ఉన్నా. ఇంకా అప్పుడప్పుడు స్ట్రైక్ కొడుతుంది. విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి మూవీలో ఎట్లా తీయంగానే ఇట్లా బాటిల్ చూడంగానే ఎట్లా వస్తుంది, అది మొత్తం డిస్టర్బ్ అయిపోతాడు. సో అప్పుడప్పుడు నాకు కొన్ని ఏదైనా ప్లేసెస్ మేము తిరిగిన ప్లేస్ అవి వచ్చినాయి అనుకో, ఎఫెక్ట్ అవుతుంది. బట్ మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి మనం లైఫ్ లీడ్ చేస్తాం. సో లైఫ్లో ఏం జరిగినా అన్నీ యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోయి 100%. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ టైం ఇచ్చినందుకు ఇంటర్వ్యూ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చితే మీరు శ్రీకాంత్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ టాక్స్.